మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఈరోజు మీతో కూర్చొని నేను మీ సక్సెస్ గురించో మీ సినిమాల గురించో మాట్లాడాల్సి వస్తే చాలా ఆనందపడేవాడిని. కానీ మీ కష్టాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ కష్టాలు ఎస్వి రంగారావు గారి మనవడు స్థలం కబ్జా చేస్తే ఆయన న్యాయ పోరాటం చేసి అక్కడ గెలవలేక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్ళబుచ్చుకోవాల్సిన పొజిషన్ ఎందుకు వచ్చింది? ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అతనికి పోలీసులు అంటే భయం లేదు, కోర్టు ఆర్డర్స్ కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఆల్రెడీ అమల్లో ఉంది. అతను ఎలాంటి బిల్డింగ్స్ కట్టకూడదు, బట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి యాజ్ ఎ లా ప్రకారం ఫైట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఒక అడిషనల్ ఎస్పీ మిమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచి మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంది? నాకు రైట్ లేదని, నేను ఆ సైట్లోకి వెళ్ళకూడదని, నేను వెళితే నన్ను ఎస్వి రంగారావు గారి మనవడు ఆయన్ని పిలిచి ధమ్కీలు ఇవ్వడం ఏంది? ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీ పక్క మాట్లాడగలం, లా మీ పక్క లేదంట. ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఎంత ల్యాండ్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్లీ లైఫ్లో చాలా లేటుగా మీకు క్లారిటీ వచ్చిందా? రకరకాల మైండ్ సెట్ మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లు వద్దులేని కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా? తాతగారు చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవ పడ్డాడు. నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరు ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజమేం జరిగింది? ఆ మనిషి చనిపోయి ఇప్పటికీ 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడు వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎస్వి రంగారావు గారి మనవడు ఎస్వి రంగారావుని అవమానించిన వాళ్ళందరూ కూడా పెద్ద డైరెక్టర్సే కదా. ఇవాళ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఎందుకు మీరు పేర్లు పెడితే కొంచెం శివాజీ గణేషన్ గారు, తాతగారు, సావిత్రి గారు వీళ్ళందరూ కలిసి ఓ పని చేసేవాళ్ళంటే ఆడికెళ్ళేవారు. హాయ్, వెల్కమ్ టు మై షో. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు. ఈ పేరుకి ఎన్ని దశాబ్దాలు తర్వాత అయినా సరే పరిచయం అవసరం లేదు. కొన్ని తరాల పాటు ఆయన వేసిన ముద్ర అలాగే ఉంది, రాబోయే తరాలపై కూడా అలాగే ఉంటుంది. ఈరోజు ఆయన మనవడు ఎస్వి రంగారావు గారు, ఆయన పేరు కూడా ఎస్వి రంగారావు గారే, ఈరోజు మనతో ఉన్నారు. అయితే ఎస్వి రంగారావు అనగానే ఆయన మనవడికేమి ఒక పూల పాన్పు, ఒక మంచి ఆస్తిపాస్తి, ఒక మంచి పొజిషన్లో ఉంటారని మీరు అనుకోవచ్చు. బట్ ఆయన లైఫ్లో కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన కొన్ని కష్టాలని ఎదురెడుతున్నారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన లైఫ్ ఎలా ఉంది, ఎస్వి రంగారావు గారి లెగసీని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఇలాంటి అన్ని విషయాల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎస్వి రంగారావు గారు అంటే మనకి దేవుళ్ళు ఉంటారు సార్, శివుడు, బ్రహ్మ, విష్ణువు ఇలా ఉంటారనమాట. త్రిమూర్తుల వాళ్ళని మేము అలా అంటే మనందరం కూడా అలా చూస్తుంటాం. చాలామంది దేవుళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ముగ్గురట్ట. ఎంతమంది హీరోలు ఉన్నా, ఎంతమంది స్టార్లు ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు దేవుళ్ళ ప్లేస్ ఎలా అయితే ఉంటుందో ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి స్థానం అలా ఉంటుంది. అది ఎవరు మ్యాచ్ చేసేది కాదు, మ్యాచ్ చేయబోయేది కాదు, మ్యాచ్ చేయడానికి సాధ్యమయ్యేది కాదు. అలాంటి ఆయన మనవడు మీరు. అంటే ఈరోజు మీతో కూర్చొని నేను మీ సక్సెస్ గురించో మీ సినిమాల గురించో మాట్లాడాల్సి వస్తే చాలా ఆనందపడేవాడిని. కానీ మీ కష్టాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ కష్టాలు ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో కష్టాలు లేకుండా లైఫ్ ఉంటే లైఫ్లో థ్రిల్లే ఉండదు. సో ఇట్ కమ్స్ ఇన్ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ లైఫ్. నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీ స్థలం కబ్జా చేశారు. అవునండి. మీ ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పారు. అవును. ఎస్వి రంగారావు గారి మనవడు స్థలం కబ్జా చేస్తే ఆయన న్యాయ పోరాటం చేసి అక్కడ గెలవలేక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్ళబుచ్చుకోవాల్సిన అంత దుర్దితి, అంత పొజిషన్ ఎందుకు వచ్చింది? ఇది ఇవాళ నిన్న స్టార్ట్ అయింది కదండి. ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇవాళ ఫ్రెష్గా స్టార్ట్ అయిన ఇష్యూ కాదు. ఒక 30 years బ్యాక్ అంటే నేను ఇంకా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు
మా మేనత్త రెంట్కి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి జరిగిన పరిణామాలతో ఇదండి. మనం డీటెయిల్గా ఫుల్గా వెళ్తే అది చెప్పుకుంటూ పోవాల్సిందే. లేదు, నేను చెప్తాను, నాకు తెలిసింది. ఎంత స్థలం ఎన్ని అంటున్నారు? 446 గజాలని 1966. 1966లో తాతగారు ఆ స్థలాన్ని కొన్నారు. తర్వాత దాన్ని 95లో కిరాయికి ఇచ్చారు. అవునండి. 98 వరకు వాళ్ళు రెంట్ కట్టారు. 98 నుంచి వాళ్ళు రెంట్ కట్టడం మానేశారు. 2002లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి మీకు కాదండి. 96లో రెంట్కి ఇవ్వడం జరిగిందండి. 97 వరకు రెంట్ తర్వాత కట్టట్లేదని మా అత్తయ్య కేసు వేశారు. 98లో కేసు వేశారు. ప్రొలాంగ్ కేసు రన్ చేశాక 2002లో ప్రాపర్టీని వెకేట్ చేసి బాకీలన్నీ కట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ని హైకోర్టులో అతను ఛాలెంజ్ చేశాడు. కోర్టు 5,000 రూపీస్ మంత్లీ మెయింటెనెన్స్ కోర్టులో డిపాజిట్ చేయమని అప్పటి నుంచి ఇవాళకి కడుతున్నాడు. అది అతనే అక్సెప్ట్ చేశాడు. ఒక సివిల్ సూట్లో, నేను వేసిన ఒక సివిల్ సూట్లో అతనే క్లియర్గా అక్సెప్ట్ చేశాడు, నేను ఇవాళకి రెంట్ కడుతున్నాను అని. ఓ పక్క ఆ వాదన తీసుకుంటాడు. అలాగే 2005లో మేము అమ్మేసినట్టు, అంటే నేను, మా బ్రదర్, మా సిస్టర్ అమ్మేసినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు. 2005కి మా సిస్టర్ పెళ్ళి అయింది. మా సిస్టర్ ఢిల్లీ వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేసాను. మా అన్నయ్య ఏలూరులో ఉన్నాడు. మేము రిజిస్ట్రేషన్ చేయట్లేదు, సేల్ డీడ్ చేసాము అనేది అతని వాదన. కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కేసు వేస్తే కోర్టులో నోటీస్ సర్వ్ చేయమంటారు. జనరల్గా ఏ కోర్టులో మీరు ఏ కేసు వేసినా కన్సర్న్ పార్టీకి నోటీస్ వచ్చారు. డాక్యుమెంట్లో చూపించేదేమో మా మెడ్రాస్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అడ్రస్ ఇస్తాడు. ఇక్కడ నోటీసెస్ ఏమో సికింద్రాబాద్లో ఏదో ఒక అడ్రస్కి సర్వ్ అవుతాయి. ఫేక్ నోటీసులు అంటే అడ్రస్ మీకు తెలియదు? మనకు అసలు విషయం తెలియదు. 2007 ఆ టైంలో 2007-8లో మామూలుగా ఇవన్నీ మేము చిన్నపిల్లలు కాబట్టి మా అత్తయ్యలు చూసుకుంటూ ఉన్నారు. సడన్గా వన్ ఫైన్ డే వాళ్ళు యూఎస్ నుంచి వచ్చాక ట్యాక్స్ కట్టడానికి వెళ్తే, ఎవరు మీ ప్రాపర్టీ కాదు కదండి, శ్రీనివాస్ గారి ప్రాపర్టీ, మీరు ట్యాక్స్ కట్టడం ఏంటి అని అడిగారు. అప్పుడు మనకు విషయం తెలిసింది. అది ఎప్పుడైతే మేము అమ్మేసినట్టు డాక్యుమెంట్ ఉందో, మేము కంపల్షన్తో మేము పార్టీ అయ్యి మేము క్రిమినల్ కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. 2008లో ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసిందే కదా, నడుస్తుంది. తర్వాత కోర్టు వారు ఏం చేశారంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి మన సంతకాలు వెరిఫై చేయమని, ఆ డాక్యుమెంట్లో ఉన్న సంతకాలు మన కోర్టులో కొన్ని సంతకాలు పెట్టమన్నారు. మేము కోర్టులో అన్ని సంతకాలు పెట్టడం జరిగింది. 2017లో అది ఎవిడెన్స్ వచ్చింది. ఫారెన్సిక్ రిపోర్ట్లో సంతకాలు మాయి కాదు, ఫోర్జ్డ్ సంతకాలు అనేది తేలిపోయింది. ఓకే. ఆ తర్వాత 2017లో 390 ఆఫ్ 2017 కింద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. కోర్టులో ప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి ట్రయల్ నడుస్తుంది. ఇది ప్రాసెస్. ఈ లోపల అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకూడదు, సేల్స్ ఉండకూడదు అని చెప్పేసి అది మొన్న వచ్చింది. అది ఏంటంటే అంతకుముందు ఒక ఇల్లు ఉండేదండి. ఇదంతా జరుగుతున్న తర్వాత ఇప్పుడు ట్రయల్ ఎప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది అని మనం వెయిట్ చేస్తున్న టైంలో ఎప్పుడు ట్రాప్ చేసాడో మా బ్రదర్ని ట్రాప్ చేయడం జరిగింది. ఓకే. నేను ఇందాక తన కారణాలు తనకున్నాయి, తను ఏం చెప్పట్లేదు. నేను అడిగితే 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది, మనకి ఇంకేం పడతాం, ఆ కోర్టు ఖర్చులు ఈ ఖర్చులు తప్ప ఏం మిగలట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పట్లేదు. కరెక్ట్గా చూస్తే ఈ ఏదైతే ఛార్జ్ షీట్ అయిపోయి అతను శిక్ష పడుతుంది, మనకు ప్రాపర్టీ హ్యాండ్ అవుతుంది అనుకున్న కేసుని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. వన్స్ ఆ విషయం తెలియంగానే అడిగాను, మా ఆవిడ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. సరే వెంటనే నేను వెళ్ళి ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తూ వచ్చా. ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తుంటే ఎక్కడ ఏ రెస్పాన్స్ రావట్లే. సరే వెంటనే సివిల్ సూట్ ఒకటి వేసాం 163/2024. అందులో జూలై 18th ఏదైతే తాతగారు ప్లస్ మా నాన్నగారు చనిపోయిన రోజు జడ్జి గారు అసలు ఏ ఆర్డర్ ఇవ్వనన్నారు. అంటే ఆవిడ ఈ రోజు ఈ కేసు వినడమే మనకి చాలా బాధాకరమైన విషయం. ఇవ్వనని 19th జూలై ఆ నెక్స్ట్ డే ఏది కట్టకూడదు, ఏది అమ్మకూడదు, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేసారు. అంటే 2024 నేను అనేది. ఆ తర్వాత అప్రోచ్ అయితే సిసిఎస్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత మొన్న 9th మంత్లో నాంపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఏదైనా కోర్టు ఆర్డర్స్ని వైలేట్ చేస్తున్నారని నేను రిపీటెడ్గా వెళ్ళి నేను అక్కడ పని ఆపిస్తుంటే గొడవ జరుగుతుంది కదండి ఆటోమేటిక్గా. దాని మీద 2 పార్టీలను పిలిచి కౌన్సిలింగ్ చేసి విషయం చెప్పాం. సో మనం అలాగా ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అవ్వట్లే. మీకు అవుట్ అండ్ అవుట్ రైట్ దట్ ఫెలో డజంట్ హ్యావ్ ఎనీ, ఎలా చెప్పాలంటే ఏ ఒక్క మినిమం ఇది కూడా మెయింటైన్ చేయట్లేదండి. అతనికి పోలీసులు అంటే భయం లేదు, కోర్టు ఆర్డర్స్ కానీ ఎందుకంటే అతను లాబీయిస్ట్ లాగా లాబీ చేసుకుంటుంటే ఎవరో ఒక చోట కాంప్రమైజ్ అయిపోతున్నారు. మనకు అన్యాయం జరుగుతుంది, అంతకనే ఏం లేదు. అంటే ఇక్కడ మీ బ్రదర్ కాంప్రమైజ్ అయ్యి తను ఏమన్నా అమౌంట్ తీసుకున్నారా?
అది ఇప్పుడు దాకా క్లారిటీ లేదండి. ఆలు ఏ మూవీ ఇప్పుడు దాకా ఇంత కేసు ఒక 1.5 year నుంచి నడుస్తున్నా జనరల్ కాంప్రమైజ్ ఒక ఎంఓవి ఉంటుంది. ఆ ఎంఓవి పబ్లిష్ చేయాలి. మా వాడు ఏమీ తీసుకోలేదంటాడు. అతనేమో ఉన్నది అని అతను కమిట్ అవ్వట్లేదు. ఎక్కడ కోర్టులో సబ్మిట్ చేయట్లే. అతను అసలు నా కేసే నిలబడదని ఒక కొత్త రూల్ ప్రకారం వేసాడండి. ఓకే. అతను వేసిన పిటిషన్ కోర్టు కొట్టేయడం కూడా జరిగింది. కేసు చెల్లదు అని మీరు ఈ స్టేజ్లో చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ ఎ లాంగ్ డిబేటబుల్ ఇష్యూ. అతను టైం ల్యాప్స్ అయిపోయిన టైం తర్వాత వీళ్ళు కేసు వేస్తే చెల్లదు అనే ఒక క్రైటీరియా తీసుకున్నాడు. ఓకే. కానీ మన న్యాయశాస్త్రం ప్రకారం ఒక రూల్ ఉందండి. ఎనీ సివిల్ డిస్ప్యూట్కి 3 years లోపలే అపీల్కి వెళ్ళాలి. కానీ సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైతే క్రిమినల్ ఇంటిమినేషన్ ఉంటుందో, క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో దానికి టైం లిమిట్ లేదు. ఓకే. మనం ఆ క్లాస్ తీసుకుని మనమే ఫైల్ చేయడం జరిగింది. నిన్న ఒక లాస్ట్ వీక్ కూడా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసుకున్నాం. హైకోర్టు నుంచి మళ్ళీ స్టే ఆర్డర్ వచ్చింది. అతను పని చేయనివ్వకుండా జిహెచ్ఎంసీఓలో ఆపాలని మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఓకే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఆల్రెడీ అమల్లో ఉంది. అతను ఎలాంటి బిల్డింగ్స్ కట్టకూడదు, బట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి యాజ్ ఎ లా ప్రకారం ఫైట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఒక అడిషనల్ ఎస్పీ మిమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచి మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంది? ఇది ఏంటంటే అండి, మనం ఎవరినో ఒకరు తీసుకెళ్ళి ఆపుతూ ఉంటాం. అవును. అదేమో ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటారు. నేను 2 సార్లు అడిగాను సిఐ గారిని కానీ ఎస్ఐ కానీ, సార్ మేము వెళ్ళి ఆపితే లా అండ్ ఆర్డర్ అంటారు, మిమ్మల్ని ఆపమంటే మీకు ఆర్డర్స్ లేవంటారు. ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ని ఎవరు ఫాలో అవ్వకపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ సివిల్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ మ్యాటర్. ఈ పాయింట్లో మాట్లాడితే ఇది ఓవరాల్ సివిల్ అంటారు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్ మీదే కదా అంత ఆర్డర్ వచ్చింది. దట్ ఆర్డర్ ఫోర్జరీ అయిపోయింది అని ఆల్రెడీ ఒక పోలీస్ రిపోర్ట్ ఉంది కదా. అవును. దాని ప్రకారం యాక్ట్ చేయమంటే ఇది సివిల్ మ్యాటర్, మాకు డ్యూరిస్ట్రిక్షన్ లేదంటాడు, మీరు వెళ్ళకూడదు అంటాడు. అలాగా ఇప్పుడు ఆలు ఆపట్లేదండి. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అతను ఎక్కడ ఆగలేదు. ఇవాళకి ఆగట్లేదు. 1 నేను మళ్ళీ వెళ్ళి పని ఆపిచ్చానండి. పని ఆపిచ్చి నేను పోలీసులకు చెప్పాను, నేను వెళ్ళి ఆపిస్తాను, ఎందుకంటే మీరు ఆపించట్లే. అతను ఆపమని చెప్పి సిఐ గారు చాలాసార్లు చెప్పాడు, కానీ అతను ఆపట్లే. ఏం వార్నింగ్ ఇచ్చారు మీకు? ఆయన నాకు రైట్ లేదని, నేను ఆ సైట్లోకి వెళ్ళకూడదని, నేను వెళితే నన్ను అరెస్ట్ చేస్తానని, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్తో నన్ను లోపల తోస్తానని బెదిరించడం జరిగింది. ఆ నైట్ 10:15కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి 7 o'clock పిలిచేసి నాకు వార్నింగ్ ఇచ్చి, నా పేరు మీద, మా సిస్టర్ పేరు మీద మా 2 అడ్వకేట్స్ వచ్చారు, ఇలాగ బెదిరిస్తున్నారని నేను చెప్తే, నా 2 అడ్వకేట్స్ కుమార్ గారు, బాలాజీ గారిని కేఎల్బి లా ఫామ్ నుంచి వాళ్ళిద్దరు వస్తే, నా పేరు మీద, మా సిస్టర్ పేరు మీద, మా అడ్వకేట్స్ 2 పేరు మీద కేసు బుక్ చేశారు. ఏమని? వాళ్ళ వాచ్మెన్ కొట్టామని, 6 కంప్యూటర్లు దొంగతనం జరిగిందని, కెమెరాలు పగల కొట్టామని. అంటే ఒక అండర్ కన్స్ట్రక్షన్ సైట్లో 6 కంప్యూటర్లు ఎందుకు ఉంటాయండి? బేసిక్ నాలెడ్జ్ అండి. అంటే అతను ఏది చెప్తే అది వేసాడమే. అందుముందు ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అందులో ఏం చెప్పారు? వాళ్ళ వాచ్మెన్ నేను కిడ్నాప్ చేశాను అంటాడు. కానీ మళ్ళీ వాచ్మెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? కిడ్నాప్ అయిన వాచ్మెన్ ఎలా వచ్చాడు? ఇదే నేను బోర్డు పెట్టానండి, ఈ ప్రాపర్టీ మీద కేసు నడుస్తుంది, ఎవరు ఏమారిపోకూడదని బోర్డు పెట్టి ఓఎస్ నెంబర్ కోర్టు కేసు నెంబర్ వేసి బోర్డు పెడితే ఆ బోర్డు దొంగలింది. ఎవరు దొంగతనం చేస్తాడు? అతనే తీసేస్తాడుగా. నేను కేసు పెట్టా. దానికి నాకు చిన్న ఏమంటారు ఒక నంబర్ ఇచ్చారు కేసు. తర్వాత అది సివిల్ మ్యాటర్ అంటారు. పేపర్ యాడ్ ఇచ్చారు మీరు ఎప్పుడన్నా? ఆల్రెడీ పేపర్ యాడ్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చాం. ఇంకా రీసెంట్గా ఇంకా ఏ దారి అయ్యాక మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారా? నాకు ఒక ఏసీపీ గారు ఒక ఆయన ఫోన్ చేశారు స్పెషల్ బ్రాంచ్ నుంచి. నాకు పేరు కూడా పెద్ద గుర్తులేదు. ఆయన నెక్స్ట్ డే అనే చేశారు. వాళ్ళు ఇచ్చాం, నెక్స్ట్ డే మార్నింగ్ చేశారు. ఏం జరిగిందని గారు చెప్పాను అని డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. నేను ఈ వీక్లో మన 29th కూడా ప్రజావాణిలో పెట్టాము, డిఐజీకి లెటర్ పంపాము. అందరు అన్ని నంబర్స్ అవుతున్నాయి. రియాక్షన్ ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ నా బేసిక్ డౌట్ ఏంటంటే, అదే ఇప్పుడు నేనున్నాను ఒక కామన్ మ్యాన్ని, మా కెమెరామ్యాన్ ఉన్నాడు ఒక కామన్ మ్యాన్. మాలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ మీద సొసైటీతో, లాతో, సిస్టంతో ఫైట్ చేస్తున్నాము 30 ఏళ్ళుగా అంటే ఒక అర్థం పర్థం ఉంది. సో మాకు తెలియదు, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎస్వి రంగారావు గారి మనవడు ఆయన్ని పిలిచి ధమ్కీలు ఇవ్వడం ఏంది? నేను అదే చెప్తానండి. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి అప్పుడు దాకా ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆయన ధమ్కి ఇవ్వడంలో కూడా అంటే మెచ్యూర్డ్ ఆఫీసర్ అంటారు సరే, రేపు మాపు రిటైర్ అవుతాడేమో అనుకుంటున్నా. చాలా సింపుల్ అండి. ఆయన ఏమండి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీ పక్క మాట్లాడగలం, లా మీ పక్క లేదంటాడు.
లా మా పక్క లేకపోవడం ఏంటండి? వాళ్ళు ఒక సిసిఎస్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అది కాంప్రమైజ్డ్, అది ఎలా క్యాన్సిల్ అయింది, స్క్వాష్ అయింది, అవుట్ ఆఫ్ కాంప్రమైజ్, అవుట్ ఆఫ్ కోర్ట్ కాంప్రమైజ్ అనే ఒక పదం ఉంది. అవి ఏమి చూపించినా ఆయన మాట్లాడట్లే. లా ప్రకారం మీకు రైట్ లేదంటాడు. అప్పుడు లా ప్రకారం ఆయనకి రైట్ లేదు, ఆయన పని చేయకపోతే నేను వెళ్ళను కదండి. కోర్టు డిసైడ్ చేస్తుంది కదా రేపో మాపో. అవును, నాకు క్లియర్ పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్, టైం స్టాంప్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి. అసలు చాలా సింపుల్ లాజిక్. ఆయన నన్ను పిలిచి మాట్లాడేప్పటికి ఆయనకి నా తరపు లాయర్లు ఎటు వచ్చారో కూడా తెలియదు. ఇద్దరు వస్తే ఇద్దరిలో మా తరపు ఒకడు అతని తరపు ఒకడు అనుకుంటున్నాడు ఆఫీసర్. ఆయనకి బ్లంట్గా విషయం తెలియదు. మరి అవుట్ ఆఫ్ ఆయన మాయ మాటలు చెప్పాడో, లేకపోతే ఆయన సుపీరియర్స్కి చెప్పడం వలన ఈయన వచ్చాడు, లేకపోతే ఇంకా అదర్ ఏదో జరిగినాయో తెలియదు. ఆయనకి అసలు మనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే మనం ఏం చెప్తాం? మీ బ్రదర్ అటు వస్తున్నాడమ్మా, నువ్వు వెళ్ళడానికి వీలేదు. మా బ్రదరే అసలు ఆల్రెడీ అలా అనుకుంటే మేమందరం కలిసి కదా ఫస్ట్ ఫోర్జరీ కేసు వేసింది. అవును, ఒకరైతే సరిపోదు కదా, కాంప్రమైజ్ అయితే అవ్వదు కదా. సరిపోదు. అవును, ఆ కాంప్రమైజ్ అయిన దాని గురించి ఆయన అసలు వినట్లేదు కదా. ఆయన ఏమన్నాడు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, లేకపోతే మీ వంక నేను సింపథైజ్ చేయగలను కానీ నువ్వు సైట్లోకి వెళ్తే కుదరదు. ఆయన పట్టుపట్టి నైట్ 10-15 ఎందుకండి ఎఫ్ఐఆర్ కట్టించాలి? ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదా. నాకు డౌట్. సో ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం, లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు అక్కడికి వెళ్తే గొడవలు అవుతున్నాయి కాబట్టి మీరు వెళ్ళకూడదు, ఆపారు. సో అది ఆయన డ్యూటీ, దాన్ని నేను అగ్రీ చేస్తాను. బట్ కోర్టు ఆర్డరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరగకూడదు కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి పోతుంది కదా. ఫస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ కదండి, ఇల్లీగల్గా ఒక ఫ్లోర్ 6th ఫ్లోర్లో కూడా ఉంది. మరి ఆ కన్స్ట్రక్షన్ ఆపే బాధ్యత ఎవరిది? వాళ్ళది కాదంటండి. మేము కోర్టు నుంచి వాళ్ళకి డైరెక్షన్ ఇప్పించాలంటే ఆపకూడదని. నేనన్నా కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు మీకు వాళ్ళకంటే స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అవ్వండి, వెళ్ళి ఆపించండి అని ఆర్డర్ ఇవ్వాలంట. మనం కోర్టులో ఆర్డర్స్ వచ్చినాయండి, ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదని కంటెంప్ట్ కేసు వేసామండి. అడ్వకేట్ జనరల్ని వేసి మొత్తం రికార్డ్ చేయించమనండి. జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లైంట్లు పెడితే వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారండి. ఏది సెట్ బ్యాక్స్ వైలేషన్ జరుగుతుంది, పని జరగకూడని కోర్టు ఆర్డర్ ఉంది, మీరు చేస్తున్నారని. 5 ఆర్డర్స్ వచ్చాక ఆడేం చేశాడు, జూనియర్ కోర్టుకి వెళ్ళాడు. నాకు ఆల్రెడీ ఏంటిది జెన్యూన్ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారని. అక్కడెక్కడ మన పేరు చూపించాడు. అతను ఆల్రెడీ కోర్టుల్లో తిరిగే ఒక మనిషి అండి. అతని కేసులు లేకపోతే అతనికి నిద్ర పట్టదు. 16 కేసులు ఉన్నాయండి, 16 ఇటువంటి కేసులే. ఆల్రెడీ ఒక ఆసిఫ్ నగర్లో ఒక బిల్డింగ్ ఇలాగే కడతానని జనం దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి అతను సెంటెన్స్ అయితే బెయిల్ మీద ఉన్నాడు. కన్విక్ట్ అయ్యి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అలాంటి మనిషికి ఆనంద్ అనే అడిషనల్ డీసీపీ ఎలాగా వంత పడతాడు? మన మాట అయినట్లు అరుస్తున్నాడు. నేను ఆ రోజు చెప్పాను, కేసులు పెట్టుకుంటే పెట్టుకోన్నా, ఏమైపోతుంది? ఇప్పుడు ఉన్నాయి 2 ఉన్నాయి. మన రిట్లు వేసుకుంటున్నాం, మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటాం అండి, ఏమవుతుంది? ఆయన వేసుకుంటాడండి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ కౌంటర్ కేసు అండి. నేను కంప్లైంట్లు పెట్టాను, ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని వైలేట్ చేస్తున్నాడు, నేను ఇన్నిసార్లు తిరుగుతుంటే 1.5 year నుంచి నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయండి నేను ఇచ్చిన కంప్లైంట్లకి. అంటే ఇంత ఫైట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఎస్వీఆర్ అంటే అభిమానం ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఆయన మనవడు ఇంత కష్టపడుతున్నాడని ఈ విషయాన్ని మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్లేదా? ఎవరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాలేదా? నేను ఎవరికి చెప్పలేదండి. నేను లీగల్ సిస్టమ్ మీద నాకున్న నమ్మకంతో నేను నా ఓన్ బ్యాటిల్ నేను ఫైట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది, మీ అన్నయ్య కాంప్రమైజ్ అయిపోయాడు కదా, అతను ఎందుకు అయ్యాడు అనేది ఇవాళకి ఒక మిస్టరీ మా ఫ్యామిలీకి. ఓకే, ఎవరికి తెలియదు. అతను చెప్పేది మాటకి ఇతను చెప్పే మాటకి ఏది సంబంధం ఉండదు. సో మన ఫైటింగ్ మనం చేసుకోవాలండి. ఇంకా తాతగారు ఎంత కొన్నారు, ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఎంత? ఐడియా లేదండి ఆయన ఎంత కొన్నారో. 66 కదండి, విత్ ఫ్యూ థౌజండ్స్, 30,000 40,000 ఉంటుంది. ల్యాండ్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్లీ 10-12 crores ఉంటుందండి. నేను మొన్న చూసిన దానిలో అతను ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా ఒక ఫ్లాట్ అమ్మాడండి ఫర్ 1,60,00,000 రిసిప్ట్. ఒక అతను డాక్టర్ గారు కొనుక్కున్నా, ఆయన చూపించారు రిసిప్ట్. ఇప్పుడు అక్కడ కొంటున్న వాళ్ళంతా వాళ్ళు కూడా మోసపోయినట్టే కదా. నేను ఆయనకి చెప్పానండి, ఇప్పుడు నాకు ఒక క్లయింట్ తెలిసాడు, వాళ్ళ దగ్గర మోసపోయిన ఒక మనిషికి నాకు కనిపించాడు, ఒక డాక్టర్ గారు. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇది ఎంత ఎప్పుడు జరిగింది, నేను అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, బోర్డులు పెట్టడం, బ్యానర్లు కట్టడం. సో ఆ ఏరియాలో ఏదో జరుగుతుందని వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు, అక్కడికి వచ్చాడు, స్టేషన్కి వచ్చాడు. కానీ అతని ప్రాబ్లం ఏంటి, అతను 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు, పేమెంట్ చేసేసాడు. అతను 50 లక్షలు పేమెంట్ చేశాడు. కానీ ఇది ఆల్రెడీ ఫ్రాడ్స్టర్ కదా, 20 లక్షలకి రిసిప్ట్ ఇచ్చాడు.
అదేంటి? మరి వాళ్ళ వర్షన్ అంతే. 20 లక్షలకైతే రిసిప్ట్ ఉంది. అమ్మకూడదని కోర్టు ఆర్డర్స్ ఉందండి. ఉమ్, లాస్ట్ ఇయర్ జూలై 19th ఉన్న ఆర్డర్స్కి మార్చ్ ఆఫ్ దిస్ ఇయర్ అమ్మాడు అతను. ఉమ్, మీరు అంటే మాకెలా తెలుస్తుంది సార్ అంటే, మీరు ఇంత చెప్తున్నారు. ఇదే ప్రాపర్టీని 2 ముక్కలు చేశాడు ఆయన. ఓకే. సొంతంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశాడు. ఉమ్, ఆ కంపెనీకి ఇదే 446 గజలు 223 చొప్పున 2 ముక్కలుగా రిజిస్టర్ చేశాడు. ఏది ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ ఏం చేశారో 2017 ఆ ఇయర్. మనకి ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది, మనం ఇబ్బంది పడతామని మరి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదో లీక్ అయిందో లేకపోతే అయ్యాక చేశాడో 2 ముక్కలు చేశాడు ఆయన. 2 ముక్కలు చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో ఒక డాక్యుమెంట్ తనఖా పెట్టాడు ఆయన. ఓకే. 5 కోట్లకి తనఖా పెట్టాడు. తన అవసరాలు. తన అవసరాలు ఇన్వెస్ట్మెంట్. అదే. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ మొన్న 2022-23లో అతనే క్యాన్సిలేషను, అతనే డాక్యుమెంట్ ఇది రిటర్న్కి ఆ కంపెనీని ఫ్లోట్ చేసిన కంపెనీని మూసేసి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసేసి ఫ్రెష్గా పర్మిషన్ అప్లై చేశాడు. ఓ, ఎట్ట బోధిస్తున్నారండి, నాకు తలబోతుంది. మీరు నన్ను అడుగుతారండి, రిజిస్టర్ ఆఫీస్లో ఎలా రిజిస్టర్ చేశారంటే ఒక పీపీ గారు ఆ కేసులు ఏ స్టేజ్లో లేదు, ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, సో మీరు రిజిస్టర్ చేయొచ్చు అంటే జిహెచ్ఎంసీకి 10% మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చూసుకున్నాం, ఇందులో ఒక మొక్క ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా అది. ఉంది ఉంది నా దగ్గర ఆ రికార్డు కూడా ఉంది. మరి ఆ లెక్క ప్రకారం అసలు ప్రొహిబిటెడ్ ప్రాక్టీస్ ఇప్పుడు రెవెన్యూ ఇన్వాల్వ్ అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి. కోర్టు నుంచి ఎక్కడికి వెళ్ళి మీరు కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చి 10 రోజులు అయిందండి హైకోర్టు నుంచి. నేను అన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఎవరు ఆఫీసర్లు కూడా దొరకట్లేదు. సో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం. తప్పదండి. ఇప్పుడు నాలో ఒక ఇది ఉందండి, నేను ఏదైనా మొదలెట్టాను అనుకోండి, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి ఉండదండి. మనం పని పట్టుకుంటే అది పూర్తి చేయాలి అంతే. అంటే నేను కాస్త ఈ ప్రాపర్టీ విషయం నుంచి పక్కకు వస్తున్నాను. మీరు ఇంత పెద్దగా ఉన్నారు, మరేం చిన్న అని పిలుస్తారండి మిమ్మల్ని? నేను ఇంట్లో 2వ కొడుకుని కదండి. మా వాడిని పెద్ద అంటారు, బాబాజీ అంటారు, నన్ను చిన్న అంటారు, చిన్నబాబు. మీ కటౌట్కే పిలుపుకి అసలు సంబంధమే లేకుండా. చిన్నప్పుడు మరి తెలియలేదు. అది ఇంట్లో ముద్దు పేరేలే, అలా వాడకం పేరు కూడా అయిపోయింది. చాలా మందికి మా తాతయ్య గారు పేరు పెట్టారు కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను చిన్నానే ఎక్కువ మంది పిలుస్తారు. నేను ఓపెన్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నో ప్రాబ్లం. మీరు బాధపడ్డా పర్లేదు, కానీ నేను అడుగుతాను. నేను ముందే చెప్పాను, నో ప్రాబ్లం. 2014-15 ఆ టైంలో నేను ఎఫ్బీలో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, ఫేస్బుక్లో. ఆ టైంలో కనిపించిన ఎస్వి రంగారావుకి ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని కనిపిస్తున్న ఎస్వి రంగారావుకి చాలా తేడా కనిపిస్తుంది. ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది, ఒక క్లారిటీ వచ్చింది. మాట్లాడే విధానంలో కానీ, లైఫ్ని లీడ్ చేసే విధానంలో కానీ, ఎదుటి మనిషిని చూసే విధానంలో కానీ చాలా మెచ్యూర్గా కనిపిస్తున్నారు. ఓకే. బట్ ఆ టైంలో మీ పోస్టులు చూసినా అండ్ మీ లైఫ్ స్టైల్ చూసినా నాకు ఎక్కడా కూడా ఒక ఎస్విఆర్ మనవడికి ఉండాల్సినంత కమిట్మెంట్ కానీ, అప్రోచ్ కానీ తగ్గినట్టు అనిపించింది. లైఫ్లో చాలా లేటుగా మీకు క్లారిటీ వచ్చిందా? అలా చెప్తే దానికి 2-3 రకాలు ఉన్నాయండి. అంటే నా అబ్జర్వేషన్ కరెక్ట్ అయినా ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటున్నాను. నేను అప్పుడులో చాలా మిస్టేక్స్ చేశానండి. మీకు చాలా సింపుల్ లాజిక్, అది చెప్తే ఏంటి ఇది ఎలా చెప్పుకుంటున్నాడు అనుకున్నట్టు. నాకు 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు, మదర్ ఫాదర్. అక్కడి నుంచి నాన్నమ్మ మావయ్యలు పెంచారు. స్టెప్ బై స్టెప్ ఎక్కడ మాకు ఇంకోటి ఉంటుంది, ఏదన్నా మా అన్నయ్య మాట వినాలి, మా అన్నయ్య చిన్నోడుగా నువ్వు రిలాక్స్డ్గా ఉండు. తర్వాత కొన్ని ఏమంటారు అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్, ఏదో ఒక ట్రాక్లోకి వెళ్తాము, ఆ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం, అలాగా కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాగే ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ అని ఇదని అదని, ఇదంతా ఒక పక్క అండి. ఇదంతా ఒక రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ ట్రాక్, నీకేంట్రా తక్కువ అంటే అది. కానీ లోపల నాకు ఒక భయం కూడా ఉండేదండి. మన తాతయ్య గారు అంత పెద్ద ఆర్టిస్ట్, మనం ఎలా నిలబడాలి ఏంటి, మనకు ఒక ఏమంటారు ఒక ట్రాక్ సెట్ చేసుకునేప్పటికీ ఇంటి దగ్గర ఏదో ఒక ఇష్యూ రావడం, అక్కడికి వెళ్ళిపోయాక ఇంట్రెస్ట్ కొంత పోవడం, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళి మళ్ళీ అన్నది. అలాగే చాలామంది మా ఇంట్లోనే ఉండి ఇవాళ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, కెమెరామెన్లు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ అంకుల్ అని పిలుస్తుంది. కొంత డెస్పరేషన్ వచ్చిందండి. వీళ్ళందరినీ తిరుగుతున్నాం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చదువుకున్న స్కూల్లో క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, సీనియర్స్ అందరూ సినిమా వాళ్ళే, ఎవడో ఒకటి మనకి ఛాన్స్ ఇవ్వడా ఇదా అని ఒక యాంగిల్లో ఉండేది. కానీ తిరుగుతుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి సార్, దాంట్లో వచ్చిన ఒక వెక్సేషను, అలాగే
రకరకాలు మైండ్ సెట్లు మారిపోవడం. ఇప్పుడు ఒక పేర్లు వద్దులేండి, కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా అని ఒకరు. ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది, పాత తరం కాదు. ప్రూఫ్స్ కావాలా వాళ్ళకి? ఏం చెప్పనండి, ప్రూఫ్స్ కావాలంట. మొన్న ఎవడో వచ్చాడు, మీ పేరు చెప్పాడు, మీ తాత పేరు చెప్పాడు. సరే అండి, ఆయనతో సినిమా చేసుకోమన్నా. ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే మీ తాతగారులాగా గెటప్స్ వేసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు. ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతుంటుంది. సో అలా కొంతమంది డైరెక్టర్స్ని, ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. ఆ ప్రాజెక్ట్స్ మనకు చెప్పిన కథకి వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి ఒక లాంగ్ బ్రేక్ తీసుకుందాం తీసుకున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది నేను మేకప్ వేసి సెకండ్ సినిమా చేసి. కానీ ఈ తర్వాత మా మావయ్య ఎమ్మెల్యే అవ్వడం, అక్కడ జనాలను కలవడం, డైలీ ఒక మనిషిని, ఒక 100 మనిషిని కలుస్తుండేవాడిని. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చరు, చాలా డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఎక్స్పోజర్ దొరికింది. అది అంతకుముందు లేదు. ఇవాళకి మావయ్య ఎమ్మెల్యేనే, కానీ ఆ 4 years నేను అక్కడ ఉన్నాను చూసారా. ఆ తర్వాత ఆ మావయ్య చనిపోవడం, ఆ తర్వాత మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అంటే ఎప్పటికప్పుడు మన జీవితం తలకిందలు అయిపోతుంది. మళ్ళీ తలకిందలు అయిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంకో మావయ్య గెలిచారు. ఓకే, ఆల్ ట్రాక్లో ఉన్నా. కానీ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది. 2 years నుంచి నేను ఈ గొడవలోనే ఉన్నా. అంతే కదా ఇప్పుడు మీరు చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇంటర్ కొలైడ్ అవుతూ వస్తుంది. ఎక్కడ ఒక ట్రాక్లో నేను కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు కుదరట్లే. లైఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు అడిషనల్గా మళ్ళీ నాకు పర్సనల్ ఫ్యామిలీ ఉంది, నాకు 3 కూతుర్లు. సో నాకు ఇంట్లో పెద్ద ఫుల్ సపోర్ట్ అండి. మా వైఫ్, నా 3 పిల్లలు కానీ, మా సిస్టర్ కానీ, మా బావగారు కానీ, వీళ్ళందరూ కూడా ఫుల్ వీళ్ళందరూ కోరిక ఎప్పటికోవడం మళ్ళీ నేను సినిమాలు చేస్తాను. ఎప్పటికెప్పుడు నేను రిటర్న్ రావాలి, సినిమాలు చేయాలి. కానీ ఇంత కన్ఫ్యూషన్లో నేను ఎక్కడా చేయకూడదు అనేది. మీరు ఇలాగే అప్పుడు ఇమ్మెచ్యూర్గా ఉన్నా అంటే అప్పుడు ఇంకా తెలియలే. అదే చెప్తున్నాను, మీరు అడిగే 2014లో ఎలక్షన్ అయ్యాక అక్కడికి వెళ్ళడం ఇట్ హెల్ప్ మీ అలాట్. అంటే అప్పటి వరకు ఇంపల్సివ్గా ఉండేవాడిని. చాలా మామూలు కోపం కాదు, చిన్న విషయానికి కూడా టక్మని కోపం వచ్చేస్తుంది. అరిచేస్తాను, తిట్టేస్తాను, రచ్చ చేసేస్తా. ఓవర్ ది ఇయర్ అక్కడ కూడా దెబ్బలు తగిలి ఒక గెలుపుని చూసాం కదా. అలా కాదండి, నేను 2-3 గెలుపులను చూసాను, అలాగే 2-3 ఓటములను చూసాను. కానీ ఎప్పటికప్పుడు పడీలేసి ఇంతకుముందు లైట్ తీసుకునేవాడిని. కానీ ఈ స్టేజ్లో పడితే ఇంకా రికవరీ ఉండదండి. సో ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. కోపాన్ని తగ్గించుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ. బేసిక్లీ నాకు మా ఆవిడ కానీ, మా సిస్టర్, మా బావ, వీళ్ళందరూ కూడా సరే పిల్లలు ఎలా గివ్స్ యూ జాయ్. రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో అండ్ ఐ బికమ్ మోర్ మెచ్యూర్డ్. అంతమంది జనం మధ్యన ఇవాళకి కూడా నేనంతే హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ సినిమా చేసుకుంటున్నాను అనుకుంటున్నారు అక్కడ ఉన్న జనం. కానీ నేను ఇక్కడ ఈ గొడవలో ఉన్నాను, అంతే తేడా. సో దిస్ గేమ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత కూడా ఇప్పుడు మనిషి పవర్లో ఉన్నప్పుడు, పవర్లో లేకపోతే జస్ట్ ఆయన 3,000 ఓట్లు ఓడిపోయారు. అంత వేవ్లో కూడా ఆయన 3,000 ఓట్లు. వెంటనే ఆయన 6 నెలలకు చనిపోయారు. ఇవాళకి దేవుడు, తమ్ముడు గెలిచాడు, ఆయన అదే సేవ చేస్తున్నాడు, ఆయన మంచి పనులు చేసినా ఆ దేవుడి ట్రాక్లో ఆ దేవుడిని మర్చిపోలేకపోతున్నారు. సో ఆయన కింద ఉండడం వలన ఇట్ గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మెచ్యూరిటీ, ప్లస్ పబ్లిక్ని చూడడం వలన కనెక్ట్ అవన్నీ కూడా ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇన్సైడ్ కాన్ఫిడెన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. అంటే నేను ఇంత పర్టికులర్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల ఈరోజు మీరు మసప్ ట్యాంక్లో ఉన్న ఒక 11-12 కోట్ల ఆస్తి కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, మీకు ఈ మెచ్యూరిటీ లేట్గా రావడం వల్ల కొన్ని 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ఎస్వి రంగారావు గారి కుటుంబం కోల్పోవడం నిజం కదా. భీమవరంలో ఎక్కడో కొన్ని ఎకరాల ప్రాపర్టీ ఉండే, అది చాలా లేటుగా తెలిసింది మీకు. భీమవరమేనా ఎక్కడ? లేదండి, ఐడియా లేదు, అలాంటిది ఏం లేదండి. ఏదో ఏరియా నాకు అంటే నాకన్నా ముందు లార్జ్ ఫ్యామిలీ కదండి, మాది పెద్ద కుటుంబం అండి. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది అండి. సో ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి లేదు కన్నా మాకు దగ్గరకు వచ్చే ముందే చాలా పోయినాయండి. ఇంక తర్వాత మెయింటైన్ చేయడానికి ఎవరు లేకపోవడం వలన ఏదోటి అమ్మి కానీ, ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు మా ఫాదర్ చనిపోకముందు ప్రాపర్టీ అమ్మారు 5 ఎకరాలు చెన్నైలో. యాక్టర్ శారద గారు కొని తర్వాత ఆవిడ అమ్మేసుకున్నారు. అది వాళ్ళ ఐటీ హబ్కి ఎంట్రన్స్. ఇక్కడ ఎలా అంటే మనకి ఇప్పుడు సైబరాబాద్ ఎలాగో అక్కడ 5 ఎకరాలు. ఇప్పుడు సైబరాబాద్ 5 ఎకరాలు ఉంటే మనం ఇవాళ ఏ స్థాయిలో ఉంటాం, చెన్నైలో 5 ఎకరాలు అమ్మారు ఆ రోజుల్లో. ఎంత ఇప్పుడు ఒక 1,000 ఎకరాలు 1,000 కోట్లు ఉంటుంది అది.
నీకు అదే అందుకే ఎగ్జామ్ నేను సైబరాబాద్ టవర్ ఉంది కదా, అదే ఎంట్రన్స్ కదా, అది 5 ఎకరాలు మాది. ఇప్పుడు అక్కడ ఐటీ హబ్కి అది 5 ఎకరాలు, ఖచ్చితంగా 1000 కోట్లు ఉంది. సో అలాంటి చాలా ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ లేక, ఇప్పుడు మాకు మెచ్యూరిటీ రాదాక 40,000 వస్తే ఇంకేముందని. సో ఇంపల్సివ్, అదే చెప్తాను, ఇంపల్సివ్ కోపం వచ్చేసాక ఒక నిర్ణయం తీసేసుకోవడమే. అది నాకే చెడు చేస్తుందని నేను లేటర్ తెలుసుకున్నా. ఓకే. అండ్ ఒక్కసారి తాతగారి సినిమాల విషయానికి వస్తే, అంటే మాకు కొన్ని కథలుగా చెప్తుంటారు, అంటే మేము చూసిన వయసు కాదు, మేము తెలుసుకున్న వయసే. అంతే. ఆయన గురించి మా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకున్న వయసే. నత్తనశాల లేదా పాండవ విజయమో సంథింగ్ ఏదో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పెద్ద లెంతీ డైలాగ్ చెప్తారు. పాండవ వనవాసం ఒక లెంతీ డైలాగ్ చెప్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. బానిసలు అని చెప్పి ఒక మూతి విరుపుతో అట్లా ఒక మాట అంటారంట. నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రంగారావు గారు మా ఊరిని డౌన్లోడ్ చేస్తారా. మా నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఇద్దరు ఫ్యాన్ ఆయన. మా ఊరిని డౌన్లోడ్ చేసేవారు రంగారావు గారు. అది నాకు బాగా గుర్తు, చిన్నప్పటి నుంచి. నాకు చాలా మంది చెప్పారండి అది. ఇప్పుడు అదొక 8 minutes పద్యం అండి. అది మా ఐసాబ్లో జరుగుతుంటే అది 8 minutes అయిపోయాక ఈయనకి 4 పేజీల డైలాగ్ ఉందంటే, ఆయన ఇదంతా చూసుకుని నేను తేవడం చెప్తాడా అని డైరెక్టర్ గారు నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారంట. నాకు కూడా పెద్దలు సినిమా ఇండస్ట్రీలో చెప్పినప్పుడు తెలిసిన ఒక విషయం. ఓకే. ఏమంటే ఆయన అంత చెప్పాక ఈ 4 పేజీలు డైలాగ్ చెప్తే చరణాలంగా ఉంటుందండి, ఇది వద్దండి నేను వేరే చేస్తానంటే ఆయన చేశారంటే ఒకటే క్లాప్స్ గిప్స్ అయిపోయింది. ఆ గొడవ కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ గారికి. అంటే డైరెక్ట్గా గొడవ కాదు, అలాగెలా కుదురుతుంది అంత పెద్ద పద్యాన్ని అలాగా అది లైట్గా తీసి పడేస్తే నాకు ఇంపాక్ట్ మారిపోదు అది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక భీముడికి దుర్యోధనుడికి జరిగే ఒక ఇన్సిడెంట్ అది, కానీ అది పర్సనల్గా వెళ్ళిపోయిందో మరి ఫ్యాన్స్ దాకా వెళ్ళిపోయిందో నాకు కరెక్ట్గా తెలియదండి. మన వయసుకి మనకు తెలియదు కదండి, ఎప్పుడో జరిగింది. నేను ఏంటంటే ఆ తర్వాత ఒక క్లాష్ వలన మాట వచ్చి ఒక 3 సంవత్సరాలు తెలుగు సినిమాలు చేయలేదండి తాతగారు. ఆయన తమిళ సినిమాలు చేసుకున్నాడు. ఆయన ఇక్కడ స్టార్ అక్కడ స్టార్, అంతే. మళ్ళీ కేవీ రెడ్డి గారే పిలిచి మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ చేయాలని చేయడమే అని నేనైనా నాకు ఆలీలు చెప్పాల్సిందే మన వయసుకి ఆయన పెద్ద. అది చాలా డిబేట్ అయ్యి చాలా రోజులు ఆ షూటింగ్ ఆగిపోవడానికి కారణం ఆ సీన్ అనేది నేను కూడా విన్నాను. అయితే వారిద్దరికి కూడా, తాతగారికైనా సరే సీనియర్ ఎన్టీఆర్ గారికైనా, ఏదో తప్పు అయితే కరెక్ట్ చేయండి, 1951 కానీ 52 కానీ పాతాళ భైరవి 51 వాళ్ళిద్దరికి కూడా పెద్ద బ్రేక్. అంటే ఇద్దరికి ఒకేసారి వచ్చింది. అవునండి, ఎన్టీ రామారావు గారు ఫస్ట్ సినిమా కదా అది. కాదు ఫస్ట్ సినిమా కాదు, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. తాతగారికి కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ పాతాళ భైరవి. ఒకటే. వాళ్ళిద్దరి మీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది ఏంది అని చెప్పేసి, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి కానీ లేకుంటే అట్లా? మాకు ఎక్కువ నాన్నమ్మ చెప్పేదండి, వాళ్ళు బాగానే ఉండేవారని నేను. ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ కానీ పర్సనల్గా దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ అని అండి. ఇక్కడే కానీ అక్కడే కానీ బిగ్గెస్ట్ స్టార్స్తో చేశారు ఆయన. ఈ వాజ్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ స్టార్ కదండి. అంతే కదా. నేను విన్న దాని ప్రకారం ఇంకా చాలా మంది పెద్ద స్టార్స్కి మంత్లీ శాలరీస్లో ఉండేవారు చాలా కంపెనీస్లో. అవును. ఆ టైంలోనే తాతయ్య గారు కానీ, సావిత్రి గారు కానీ, సూర్యకాంతం గారు, ఇలా 3-4 ఉండేవారు. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు. ఒకనొక టైంలో నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్ ఎస్వి రంగారావు గారు. అవునండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఐడియా లేదు. ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి హీరో అయితే ఆయనకి 25,000 అయితే రంగారావు గారికి 1,00,000, సావిత్రి గారికి 1,00,000 అని నేను విన్నది. సో ఐ మే బి సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ స్టిల్ డబుల్ ద పేమెంట్ హీరోల కన్నా. ఆయనని కాదు, ఎన్టీ రామారావు గారు ఒకళ్ళే అనకూడదు మనం, ఇంకా పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలు చాలా మంది. ఎందుకంటే ఇది విజయవారి వాళ్ళ దాంట్లో ఏ సినిమాలు చేసినా ఏఎన్ఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్. అవును, మంత్లీ శాలరీస్ ఉండేవి. అవునండి, అడిషనల్గా సినిమాకి రెమ్యునరేషన్ ఉండేది. సో అంతేగాని వీళ్ళు నేను అదే చెప్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను, 25,000 to 1,00,000 అని. నేను చెప్పింది ఒక బేసిక్ ఇది. మా తాతగారికి కూడా విజయ స్టూడియోస్తో ఉన్న అనుబంధం అనేది కదా, విజయవాణితో. మా పెద్దత్త పేరు విజయలక్ష్మి. సో దట్స్ ద కనెక్ట్ అన్ని చోట్ల. సో ఆయన అప్పటికే పేడ్ ఆర్టిస్టు, దేర్ ఆల్ ఎంప్లాయీస్ కమ్ సినిమాలో అదర్ పేమెంట్స్ ఉండేవి. ఓకే. అండ్ అంటే ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు
ఈ రోజున మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, లేకుంటే మీ పర్సనల్గా ఎన్ని సక్సెస్ఫుల్ చూస్తున్నారో పక్కన పెడితే, ఆ తరంలో ఆయన మనవడు అని గుర్తుపెట్టుకున్న స్టార్స్ కొంతమంది ఉంటారు. ఉదాహరణకి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు మీకు ఎప్పుడు టచ్లోకి వచ్చినా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా గౌరవంగా చూసుకుంటారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారని చెప్పారు అనమాట. సో అలాంటి కమిట్మెంట్ మిగతా స్టార్స్లో ఎక్కడన్నా చూసారా మీరు, బాలకృష్ణ గారు కాకుండా? అండి ఇట్ డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. బాలకృష్ణ గారు అంటే వెళ్తే చాలా ఫ్రీగా మాట్లాడతారు. నేను ఇప్పుడు మేము కలిసి పక్క ఫ్లోర్లో షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. సో వెళ్తే బాగా మాట్లాడతాడు, బాగా రెస్పాండ్ అవుతాడు. ఆ రోజు కూడా నేను వచ్చిన లోపలికి వెళ్ళలేకపోయాను. సో మ్యాసివ్ క్రౌడ్, నేను ట్రావెల్లో లేట్ అయింది. ఇంతకుముందు జరిగిన 2-3 ఇన్సిడెంట్లో కూడా నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో ఎప్పుడు ఫుల్ సపోర్ట్గానే ఉంటాడు. ఆయన ఇంకా ఎదురు అడ్వైస్ చేస్తాడండి. మాలాగా స్టీరియో టైప్ హీరోలు అవ్వకుండా సినిమా లేట్ అయినా పర్లేదు, మీ తాతగారు లాగా మా నాన్నగారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి. ఆయన పర్సనల్ ఒపీనియన్స్ ఆయన చూసి కొన్ని చెప్పేవారు. సో చాలా అదేం ఉండేది కానీ మిగతా అంటే ఐ హార్డ్లీ మెట్ ఎ ఫ్యూ అండి. ఇప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు, ఆయన బాగా ఉండేవారు. ఎప్పుడు వెళ్ళినా రానాన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు. అలాగే గుమ్మడి గారు ఉన్నంతసేపు అలా చాలా మంది ఆర్టిస్ట్. నేను అనుకోకుండా సావిత్రి గారు అలా డాటర్ వాళ్ళ ఇంటి గోప్రవేశానికి రజనీకాంత్ గారిని కలిశారు. ఓకే. ఆయన కూడా అసలు ఆయనే అంత సూపర్ స్టార్. బట్ దే ఆల్ రేట్ తాతయ్య గారు సూపర్ స్టార్ కదా. సో వెరీ ఆయన చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగా. చాలా ఏం చెప్పారు రజనీకాంత్ గారు, కాస్త క్లారిటీగా చెప్తారా? ఆయన అప్పుడు మాయాబజార్ కలర్లో రిలీజ్ అవుతుంటే సావిత్రి గారు మనోడు, ఎస్ రంగారావు మనోడు, నాకు షో వేయించరా అని అడిగారు. అంత జోవియల్గా. లేదు, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్ కదా. చాలా అంటే వి హార్డ్లీ స్పోక్ ఫర్ 10-15 minutes. జనరల్ టాపిక్స్. ఆయన అంటే మీరు ఎంత పెద్ద స్టార్ని కలవండి, ఎంతమంది ఒక సామాన్య రైతుని కలవండి, రంగారావు గారు టాపిక్ వస్తే మన మాట్లాడినవరండి. వాళ్ళ ఫేవరెట్, వాళ్ళకి ఏమి ఇష్టం అయ్యే చెప్తారు. ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కదా, యాక్చువల్గా నాకు ఇందాక నుంచి మైండ్లో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని కొడతా ఉంది. నేను మీరు మాట్లాడేది వింటున్నా కానీ అది ఎప్పుడు చెప్దామని. సేమ్ ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. రంగారావు గారి టాపిక్ వస్తే నాకు అనిపించేది చెప్తాను. అంటే నాకు తెలిసింది అది 12 కాపురం సినిమా. ఆ రోజు సెట్కి తాతగారు రావాలి. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, కాస్త డ్రింక్ చేస్తున్నారు. ఆయన ముందే చెప్తుంటారు ఎప్పుడు కూడా, రంగారావు గారు డేట్స్ ఉంటాయి కదా, వాటి మీద సైన్ చేయరు. డేట్స్ ఇస్తారు, బట్ నేను కమిట్మెంటెడ్గా ఈ డేట్స్ కొంటాను. డేట్స్ మీద అప్పట్లో సైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, సైన్ చేయరు ఆయన. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నాతో సినిమా తీసాను ముందే చెప్తాడు. సో ఆ రోజు రాలా ఎవరు, తాతగారు ఎస్ రంగారావు గారు ఆ రోజు రాలా. 12 కాపురం సినిమా సెట్స్లో కృష్ణ గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, మన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు, నలుగురు బ్రదర్స్. లేదు, తీసుకురాపోండి సార్ని, తీసుకురాపోండి కృష్ణ గారు పంపించారు. వచ్చి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు ఎస్వి రంగారావు గారు. కృష్ణ గారికే చెప్పి వెళ్ళిపోయారు. మన గుమ్మడి గారు ఉండి, సార్ ఇదంతా నేను చదివింది వినిందే, గుమ్మడి గారు ఉండి, ఎందుకు మనం ఇలా ఈ ఆర్టిస్ట్తో భరించడం, మనం రీప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి గుమ్మడి గారు సలహా ఇచ్చారంట కృష్ణ గారు. కృష్ణ గారు ఉండి, ఆ క్యారెక్టర్ని చేస్తే ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరూ చేయలేరు, రేపు చేద్దామని చెప్పి ఆగారంట. తర్వాత రోజు ఎస్విఆర్ గారికి ఈ విషయం తెలిసిందంట. తెలిస్తే కృష్ణ గారిని, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ని, వీళ్ళందరినీ పిలిపించి ఆ మేకప్ మ్యాన్కే ఫోన్ చేస్తారంట, కృష్ణని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ మేకప్ మ్యాన్ ఇదంతా చెప్పింది. ఇది ఎవరో రాసిందో, ఎవరో వీడియో చేసిందో కాదు, ఆ మేకప్ మ్యాన్ చెప్పిన పదాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా ఉన్న రష్ చూశారు కదా, ఇకపైన ఎస్విఆర్ విజృంభిస్తే, ఎస్విఆర్ తలుచుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో కృష్ణ నువ్వు చూస్తావు అని చెప్పి ఆ సినిమా మొత్తం యాక్ట్ చేస్తే ముందే చెప్పారంట, కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్విఆర్ గురించే మాట్లాడుకుంటారు చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయితే ఎస్విఆర్ గారు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. అవునండి, ఆ సినిమాలో చిన్న ఆ పాటలో ఆ ఏడుస్తుంటేనే అయిపోయిందండి, అక్కడితో అయిపోతుంది. పిల్లోడు చనిపోక 12 కాపురంలో అవును, ఆ బాబు వినరా అంటేనే అయిపోయింది. ఇంకా అక్కడితో అదే పాట 2 రకాలు ఉంటుంది సినిమా. అవును, వేరియేషన్ ఉంది, ఆనందంగానే ఉంటుంది, బాధల్లోనే ఉంటుంది. ఆయన ఆ పాట ఎంత హిట్టో బాధపడే పాట కూడా అంతే హిట్.
ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు see, ఆయన ఆ రోజుల్లో ఆ మేకప్ మ్యాన్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు జరిగింది తెలుసు కాబట్టి ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ సినిమా ఎవరికి నేను తాగనని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పాడని. అవును. నేను కూడా ఇప్పుడు రీకాల్ చేసుకుంటూ వస్తుంది. అవును. ఇప్పుడు ఏదైతే ఇంత చెప్పిన ఆయన ఆ మాట కూడా అన్నాడు. ఇప్పుడు నేను తాగి పడుకున్నానే కదా మీరు అన్నారు, నేను ఇంత చెప్తున్నాను ఇంకా తాను ఏమండి. ఇప్పుడు డిపెండ్స్ అండి. ఆ రోజుల్లో షూటింగ్ లేదనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన తాగి ఉన్నారు అంటున్నారు, ఓకే. ఇప్పుడు నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలీదు. సో మనకు ఐడియా లేదు. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు అది జరిగింది అంటున్నారు, నేను ఆ తరంలో మనం లేం కాబట్టి. కానీ ఆ తర్వాత అవుట్పుట్ ఆయన ఇచ్చేశారు. సినిమాకి మనకు కావాల్సింది అవుట్పుట్ అండి. ఆ రోజు కమిట్మెంట్ హానర్ చేయలేదు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ అదంటే నాకు తెలిసి కృష్ణ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఇట్ డిపెండ్స్ అండి. దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్ కదా, అంతే కదా. మనం మాట్లాడుకునే ఎవరైనా అది సినిమా ఇవాళ 12 కాపురం అంటే ఫ్యామిలీ సినిమా అంటే దాని తర్వాతే. అవును. అండ్ తాతగారి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఇది? ఏం చెప్తాను, ఆయన నాకు తెలిసి 400 చిల్లర సినిమాలు చేశారు. తెలుగు కానీ తమిళ్ కానీ, కొంత ఏదో హిందీలో ఒక సినిమా చేసి, మలయాళంలో ఒక సినిమా, కన్నడలో కొన్ని. ఏదని చెప్పమంటారు, దేనికి అది వేరియేషన్ ఉంటుంది. నాకు మా పాతాల వారి బాగా ఇష్టం అండి. పాతాల వారి, మాయాబజారు, నర్తనశాల, చెప్పుకుంటూ పోతే సంపూర్ణ రామాయణం వస్తానే ఉంటాయి. ఇదైతే ఇటేస్తే 12 కాపురం, లక్ష్మీ నివాసం, తర్వాత తాడిందనేవాడు డైలాగ్ ఉంటుంది మీకు, అదే సినిమా పేరు. తలందనేవాడు తాడిందనేవాడు తలదనేవాడు ఉంటాడు గూట్లేని డైలాగ్ ఉంటుంది. సడన్గా రీకాల్ అవ్వట్లే. జగత్ జట్రీలు, జగత్ కిలాడీలు, ఇలా చాలా ఉంటాయి. ఈయన కౌబాయ్ గెటప్స్లో ఉంటారు, బందిపోట్లు, ఎపిక్స్ అండి. మీరు రాము అని ఒక సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు, ఈయన అడవిలో ఉంటాడు పిచ్చోడ్లాగా. ఇవన్నీ చూస్తుంటే తాత మనవాడు చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయండి. అన్ని సినిమాలు గుర్తుపెట్టుకున్నా, మళ్ళీ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టి మర్చిపోయానుకోండి మైండ్లో తిడతారు అందరూ. ఇదే మనవాడే మర్చిపోతాడు. ఇది అని చెప్పలేండి. ఇప్పుడు 12 కాపురం లాంటి సినిమాలులో ఎలా ఉంటారు, మళ్ళీ తాత మనవాడికి రెండిట్లోనే ఇంచుమించు ఒకేలాంటి క్యారెక్టర్, ఒకేలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ వేరియేషన్స్ హైట్స్లో ఉంటుంది. నాకు తాత మనోడు అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఎంసీఏలో ఉండగా స్టేట్ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గూడూరు ఆశంకర కాలేజీలో స్కిట్ కాంపిటీషన్ అన్నమాట. ఫాదర్ సెంటిమెంట్ మీద ఒక లైన్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ కేవీ అని చెప్పి ఇద్దరం కూర్చొని రాసుకున్నాం, నైట్ అంతా రాసుకున్నాం. క్లైమాక్స్ రావట్లా. చిన్నప్పుడు ఎప్పుడో తాత మనోడు చూస్తున్నా. తాత మనోడు లాస్ట్ క్లైమాక్స్లో ఆయన బతుకున్నాడు అని చెప్పి రివీల్ చేస్తారు కదా. అవునండి. కరెక్ట్గా ఒక గంట సేపటికి అది దట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఎండ్ ఇవ్వాలా, ఫాదర్ క్యారెక్టర్కి మేము ఎండ్ ఇవ్వాలా, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లా. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, మా స్క్రిప్ట్లో ఫాదర్ చనిపోయి ఉన్నాడు. ఆ ఫాదర్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది, తాత మన రెఫరెన్స్ తీసుకొచ్చి క్లైమాక్స్లో ఆయన చేత 2 డైలాగులు చెప్పాగానే గూడూరు ఆశంకరలో ఓపెన్ ఆడిటోరియం, మన వెన్నెలకంటి గారు జడ్జి. ఓకే. అసలు ఆ వెన్నెలకంటి గారు ఆ ఫాదర్ని మళ్ళీ తీసుకురావడం హైలైట్ టచ్. మీకు ఇంకో విషయం ఏంటంటే, నాకు గుర్తుండో నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన వితౌట్ మేకప్ చేసింది ఆ ఒక సినిమాలోనే, ఆ సీనే క్లైమాక్స్లో రెడ్ వస్తుంది, అది ఒరిజినల్ గెటప్. అసలు ఆ పంచగొట్టు ఆ ఇంట్లో కూడా అది సేమ్ ఫోటో ఉంటుందండి, టవరింగ్ ఆ పంచగొట్టుని ఇలా వేసుకుని ఉంటుంది. ఆయన ఒరిజినల్ గెటప్ అది. అదర్ దెన్ ఆయన ఏ పాత్ర వేసినా ఆయన ఒరిజినల్ అంటే అనుకోండి. అదే చెప్తాను, ఈ పలాని చెప్పలేమండి. ఆయన చేయని పాత్ర ఏముంది, కరెక్ట్, కీచుగుడు దగించి ఆయన చేయింది ఏమీ లేదు కదా. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు సడన్గా ఇక్కడ చేశాడు, ఆ తమిళ్లో చేశారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అని ఒకటే లాంగ్వేజ్లో అందరు ఆర్టిస్టులు మిక్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేశారు, అక్కడ శివాజీ గణేశన్ లేదా ఎంజీఆర్ చేశారు. సేమ్ సినిమాలో హీరో మారేవారంటే ఆ తాతగారు, సావిత్రి, ఇంకో 2-3 సేమ్ ఉంటారు. సో ఇదే సీను ఇవాళ ఈ సెట్లో తెలుగు వర్షన్ అయితే రేపు తమిళ వర్షన్. శివాజీ గణేశన్ గారు, తాతగారు, సావిత్రి గారు వీళ్ళందరూ కలిసి ఓ పని చేసేవాళ్ళంటే ఆడికెళ్ళేవారు. ఏమోనండి, అన్నాడైతే ఆయన చనిపోయి వెళ్ళిపోతుంది, మనకు అక్కడ తెలుస్తుంది. వీళ్ళందరికీ ఈ బ్యాచ్ మొత్తానికి వేట నాకు తెలిసి హంటింగ్ చాలా ఇదండి నాది. ఇప్పుడు ఆ హంటింగ్లో చేసిన తెచ్చుకున్న పులిగోర ఉంటుందండి ఆయనది తాతగారు. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ పర్సనలీ. సో దాన్ని సేఫ్గా పెట్టుకున్నాం, అది వన్ ఆఫ్ దిస్ మెమరీస్. మా ఇంట్లో ఉండేయండి, అప్పుడు లీగలైజ్డ్ కదా. అవునవును, హంటింగ్ ఇస్ లీగల్ దోస్ డేస్. హంటింగ్ వాజ్ వెరీ రెగ్యులర్.
అంటే ఆయన గన్స్ ఉన్నాయండి, ఇది గన్ గన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ గన్స్ చాలా మెడ్రాస్లో ఉన్నాయి, అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. బాగా కాలుస్తారు కదా. ఆ, ఆయన చంపిన ఒక పులియే గోర్లు ఉంటాయండి, అవి దాన్ని లాకెట్ చేయించుకున్నారు. అది ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దట్ లాకెట్ అంటున్నా. ఓకే. అండ్ సావిత్రి గారి విషయానికి వస్తే అంటే మీకు మామూలుగా అయితే ఇద్దరు మేనత్తలు, అవునండి. మామూలుగా సినిమా ఇప్పుడు ఇందాక నేను కృష్ణ గారి మేకప్ మ్యాన్ అట్లా చెప్పాను కదా, అలాంటి పెద్దలు చెప్తే ఎస్విఆర్ గారికి 3 సిస్టర్స్ అని చెప్తారనమాట. మా తాతగారికి 7 సిస్టర్స్ అండి. సారీ, మా నాన్నగారికి మా నాన్నగారికి 2 సిస్టర్స్, మా తాతగారికి 7 సిస్టర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ దట్. మా ఇంటి సేమ్ అండి, ఎదురు పొదిరే ఉండేవారు. చాలా ఇవాళకి ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ది సేమ్ అండి. ఇప్పుడు నేను కానీ వాళ్ళ డాటర్ పిల్లలు మేమందరూ కలిసే చదువుకున్నాం. విజయ చాముండేశ్వరి గారు ఉంటారు, సావిత్రి గారు అమ్మాయి, మేమంతా కలిసే పెరిగాం. ఎదురు ఇల్లే అంటే మా ఇంట్లో వెళ్తే అటు వెళ్తే ఇటే ఉంటాం. ఇవాళకి అంతే. సరే, ఇప్పుడు నేను అదే చెప్తాను, వాళ్ళ రిలేషన్ అయినా షూటింగ్ లేకపోతే పైన ఉండేవారు. మా నాన్నమ్మ కింద నుంచి వండి పంపేది అందరికీ. శివాజీ గణేశన్ కానీ సావిత్రి గారు కానీ. అలా వన్ సచ్ ఇన్సిడెంట్స్ ఒకసారి మా ఇంట్లో మేము మా చిన్నప్పుడు ఎర్లీ 2000s పైన రెంట్కి ఇచ్చాం, పై పోర్షన్. శివాజీ గణేశన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చారు. ఓకే. మా రంగారావు గదిలో మీరు జిమ్ పెట్టడం ఏంట్రా బాబు అంటే, దట్ ఈస్ ద రీకలెక్షన్. ప్రభు గారు వచ్చారు, మా నాన్నగారు మీ తాతగారు ఇక్కడే కూర్చున్నారు. సో దట్ ఆర్ స్మాల్ థింగ్స్, దే రిమెంబర్ దాట్. సో వాళ్ళ టైం పాస్ గెట్ టుగెదరే. మనలాగా ఇప్పుడు ఫోన్లు వీళ్ళు వచ్చిన టీవీ కూడా ఏమీ ఉండేది కదా. సో సినిమాలు చేయడం, లేకపోతే కలిసి కూర్చోవడం. ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు, అలాగే. ఆ ఇంట్లోనేనా 40 గదులు ఇల్లు అంటే, అది నిజమేనా? అదేనా? ఓవరాల్గా చూస్తుంటే అలాగే అనిపించేది అండి, 40 గదుల్లాగా అనిపిస్తుంది. వీళ్ళకి నేను లెక్కట్లేదు, సుమారుగా అంతే. 40 గదులు అంటే అండి ఒక ఎకరంలో ఇల్లు అండి. ఇంటి వెనకాల మళ్ళీ వరుసగా సర్వెంట్ క్వార్టర్స్ అండి. తర్వాత ఆయనకి పక్షులు పెంచేవారు, కుక్కలు, కోళ్ళు, యూ నేమ్ వాట్ అన్నీ ఉండేవి. అన్నిటికీ ఒక్కొక్క గది ఉండేది. పెట్స్కి కూడా ఒక పెద్ద సెటప్ మొత్తం అన్నీ ఉండేవి. నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ నేను చెప్తేనే, నేను ఉండేది 2400 square feet అపార్ట్మెంట్. నాకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నా హాల్, ఇప్పుడు ఉండే హాల్ నాకు అప్పుడు బెడ్రూమ్ అండి. నేను పెరిగినంతకాలంలో అది నాకు బెడ్రూమ్, ఇప్పుడు వాళ్ళు నాకు అది హాల్. నాకు మీరు చెప్తుంటే నానక ప్రేమ సినిమా గుర్తొస్తుంది. అలాగే ఉండేది. దోస్ డేస్ హౌసెస్ వేర్ వెరీ బిగ్ అండి, కంప్లీట్. ఇప్పుడు యూ కమ్ టు మినీ హౌసెస్, మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్. కానీ నాకు ఇవాళకి ఆ ఫోబియా పోలేదండి. అంటే ఎక్కడ తీసుకున్నా పెద్ద ఇల్లే తీసుకుంటా. మా వాళ్ళు అడుగుతారు, ఏంట్రా ఎందుకు ఈ మూల నుంచి ఆ మూలకి ఇల్లు కొంటావు? నాకు అది అలవాటు అయిపోయిందండి. నాకు చిన్నగా ఉంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో ఇరికి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఒక 100 మందికి భోజనం చేసి పెట్టేవారంట, 40 గదుల ఇల్లు. ఇదంతా ఎందుకు అంత మెయింటైన్ చేసేవారు? ఎందుకు ఆయనకి ఇష్టం అలాగా? ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒకరు ఉండేవారండి, వస్తే ఒక 6 నెలలు. 6 నెలలు 6 నెలలు. అదే ఇటు మా తాతగారు సిస్టర్స్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక 6 నెలలు, లేకపోతే 6 నెలలు, లేకపోతే ఎవరో ఒక సిస్టరో, ఇటు సిస్టరో, లేకపోతే అటు బ్రదరు, మా నాన్నమ్మల బ్రదర్స్, ఎవరో ఒకరు ఉండిపోయారు 1-2 years, లేకపోతే 6 months అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కాకుండా ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు, ప్రొడక్షన్ కూడా చేసేవారు. కాబట్టి ఆ టీమ్స్, ఆ డిస్కషన్స్, రూమ్స్ అన్నీ ఉండేవి, కంప్లీట్గా ఉండేవి. అందరికీ ఇంతమందికి కూడా మా నాన్నమ్మ వండి పెట్టేది. ఇవాళంటే కుక్కుని పెడుతున్నారు కానీ ఆ రోజు మా నాన్నమ్మ ఇంట్లో పెద్ద అవుతున్న ఆడపిల్లలు, మా తాతగారి సిస్టర్స్, ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి వండి పెట్టేవారు. ఫ్యాన్స్ వస్తారు, మీరు మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆ రోజులో బస్సులు వేసుకుని వెళ్ళి సావిత్రి గారు ఎస్వి రంగారావు వీధి అంతా ఒక టెంపుల్ లాగా ఉండేది కదా. సో వచ్చిన వాళ్ళు ఎవరికి భోజనం పెట్టకుండా పంపేవారు. ఎస్వి రంగారావు గారి గురించి సంబంధించిన 2 కాంట్రవర్షియల్ టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. అది మీరు కాంట్రవర్సీస్ అన్నారు, అది అవుదాం కదా, నేను చెప్తాను. అంటే అది బయట సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆయన తరపున, ఆయన కుటుంబం తరపున ఎవరో ఒకరు వీటికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ విషయాన్నైనా మనం ఏదో ఒక టైంలో ఓపెన్గా మాట్లాడుకోకపోతే అదే నిజం అనుకునే సమస్య ఉంది. అవును. సో నేను ఆ 2 విషయాలని ఈరోజు మీ ముందు బయట పెడతాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అభ్యంతరం ఏం లేదండి. నా వల్ల నాకు తెలిసిందైతే చెప్పగలను, తెలియదైతే ఐ విల్ గివ్ అన్ ఆన్సర్. దాని ప్రకారం ఆన్సర్ ఉంటుంది. నాది ఫస్ట్ వచ్చేసి చాలా సీరియస్ క్వశ్చనే. తాతగారు చనిపోయిన రోజు ఇంట్లో గొడవపడి ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాగి చనిపోయాడు. తాగి బయటకు వచ్చి బెడ్ మీద హార్ట్ స్ట్రోక్తో పడిపోయాడు.
బట్ చనిపోయే ముందు బాగా తాగాడు, ఇంట్లో గొడవ పడ్డాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నానమ్మ ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని చూడడానికి ఎవరిని లోపలికి రానివ్వలేదు. వాళ్ళ గురుస్వామి సంథింగ్ ఎవరు ఒక ఆయన ఉంటాడు, ఆయన వచ్చి చూస్తే తన భర్త బతకతాడని ఆమె నమ్మింది. ఇలా ఒక స్టోరీ అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు నిజం ఏం జరిగింది? ఎస్వీఆర్ గారు చనిపోయే రోజు ఏం జరిగింది? నాకు తెలిసి అండి మా నాన్నమ్మ మాకు చెప్పిన వర్షం చెప్పగలను కానీ నేను కూడా రీసెంట్గా ఏదో ఒక ట్యాబ్లెట్లో చూశాను ఇది. నవ్వుకున్నా. ఓకే, మొగుడు పిల్లలు గొడవ పడడం కామన్ అండి, వాళ్ళకి జరుగుతుంది, తరతరాలుగా జరుగుతుంది. అసలు గొడవ పడ్డారో లేదో తెలియదు. మీరు యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 74 వేర్ ఇన్ 2025. మీకు తెలిసింది చెప్పండి. మా నాన్నమ్మ చెప్పడం అయితే షూటింగ్ నుంచి వెళ్ళి వచ్చారు, తర్వాత జరిగిందనే చెప్పింది. అంతవరకే మాకు ఐడియా ఉంది. ఓకే. పోయాక గురూజీ విషయం కూడా నాకు ఈ మధ్య నేను కనుక్కుంటున్నా, అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అనేది నాకు పెద్ద క్లారిటీ లేదండి. 50 years బ్యాక్ ఎవరో సడన్గా ఏదో చెప్పేస్తున్నారు కానీ దాన్ని కన్ఫర్మ్ చేసే వాళ్ళు కూడా లేరండి. ఆవిడ అట్లీస్ట్ 2000 ఒక 20 years బ్యాక్ వరకు 24 years బ్యాక్ వరకు ఏనాడు మాకు ఈ టాపిక్ తెలియదు. ఓకే సరే, ఈ 50 ఏళ్ళలో ఈ న్యూస్ సర్క్యులేట్ ఎప్పటి నుంచి అవుతుందంటారు? హార్డీ సంవత్సరంన్నర నుంచి, ఒక 2 years నుంచి ఉంది. అంటే ఆ మనిషి చనిపోయి ఇప్పటికి 51 years అయింది. ఇదే నిజమైతే ఎప్పుడు వచ్చేది కదండి ఇదే న్యూస్ బయటకి? కరెక్ట్, అప్పుడు మీడియా ఉంది కదా. అప్పుడు మీడియా ఉంది. 51 years అయితే వెయిట్ అవుతుంది కదండి. 51 years అయితే ఆగదండి. ఒక నిజం, అది ఒక పెద్ద సెలబ్రిటీ, ఇది ఈ దేశానికే ఒక పెద్ద స్టార్. ఆయన ఫ్యామిలీలో జరిగే ఒక ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ అయిపోయారండి. ఎవరో ఏదో చెప్తున్నారు, ఏదో తీసుకుంటున్నారు, ఏదో చెప్పేస్తున్నారు. అంత ఇప్పుడు మీరు చెప్పే అంత పెద్ద న్యూస్ అయితే ఈ 48 ఏళ్ళు దాక్కుందే, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? సో నేను చాలామంది ఎందుకు రియాక్ట్ అవ్వ అంటారండి. వన్ పాయింట్ ఇస్ దట్ నాకు తెలీదు, ఆ జనరేషన్లో లేను, నాకు తెలిసి ఎవరు ఇప్పటిదాకా నాకు ఈ విషయాలు ఏది చెప్పలేదు. ఓకే. నాకు 2 మేనత్తలు ఉన్నారు, మా తాతగారు పెంచుకున్న మేనల్లుడు ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు రివర్స్లో, ఉదయ్ గారని. ఎందుకంటే ఆయన 6 నెలల బాబు దగ్గర నుంచి తాతయ్య గారు చనిపోయే వరకు ఆయన సంఖలోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంటే తాతగారు చనిపోయేప్పటికి ఒక 13 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఇంటర్ను అదే గ్రాటిట్యూడ్తో పెళ్లి చేసుకోలేదు, మమ్మల్ని పెంచాడు, ఇవాళకి నా దగ్గరే ఉంటాడు. మీ మేనమా మీకోసం పెళ్లి చేసుకోలేదు? ఆయన అంటే ఇండైరెక్ట్ మేనమా అంటే మా మదర్ సైడ్ కాదు, మా తాతగారికి సిస్టర్ కొడుకు, మళ్ళీ మా నాన్నమ్మకి తమ్ముడు కొడుకు. ఓకే. సో మీకోసం అలా ఉండిపోయాడు ఆయన. వావ్. ఇప్పుడు ఈజ్ ఇన్ 60s, early 60s, నా దగ్గరే ఉంటారు. ఏదైనా ఇలాంటి జరుగుంటే ఆయన చెప్పుంటాడుగా. ఆయన చనిపోయిన రోజున ఆయనే ఉన్నాడుగా. ఎంతంటే ఆయన అమెరికా వెళ్తే అందరూ అమెరికా వెళ్ళి వచ్చారు నువ్వు చిన్నప్పుడే అని. అలా కాదండి, తాతయ్య గారు షూటింగ్ అయిపోగానే ఈయన ఎక్కడున్నాడో ఎత్తుకుని పైన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ముగ్గురికి ఎంట్రీ, తాతగారు, నానమ్మ, తాతగారు కాకుండా నానమ్మ గారికి, మావయ్యకి, ఆయన పెంచుకుని జర్మన్ షెపర్డ్కి. రోజు పడుకునేది కూడా ఆయన, మా తాతగారు, మావయ్య, జర్మన్ షెపర్డ్ ఆ రూమ్లో. ఆయన పిల్లలు ఎవరి పిల్లలండి? తాతగారు వాళ్ళందరికీ 4 గదులు వాళ్ళ కింద ఉంటాయి కదా నానమ్మ దగ్గర, ఆడపిల్లలు నానమ్మ దగ్గర ఉండేవారు. అదే. అండ్ ఇంకోటి కూడా విన్నాను, అంటే ఇది నిజమో కాదో తెలియదు, ఆయన సొంత కొడుకులు కూతుర్ల కంటే కూడా ఆ మేనల్లుడు అంటే అమితమైన ప్రేమ అంట. అంటే సొంత పిల్లల కన్నా ఎక్కువ ప్రేమని కాదండి. ఇప్పుడు చేతికి వచ్చిన కొడుకు చిన్న పిల్లవాడికి తేడా ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవాలి. సో మేనల్లుడు వాళ్ళు నాకు తెలిసి నాన్న అమ్మనే పిలుస్తాడు, వాళ్ళ మదర్ని ఫాదర్ని పిలవాడు. వీళ్ళనే మా నాన్నమ్మని అమ్మానే అంటాడు ఆయన నేను ఉన్నంతకాలం. మా నాన్న అప్పటికే స్కూల్ అయిపోయింది, మా అత్తలు పెద్దోళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారండి. పెద్దోళ్ళు అయిపోయాక ఆయన వచ్చాడు వీళ్ళ లైఫ్లో. ఓకే. ఆయన ఫ్యామిలీలో అనుకోకుండా వాళ్ళ బ్రదర్కి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల చిన్న 6 నెలల బాబుని తీసుకుని వచ్చారు. నేనే చెప్తాను, అన్అఫీషియల్ కొడుకే అండి. మీరు ఫ్యామిలీ ఫోటో చూడండి, ఏ బుక్లోనే ఎస్వి రంగారావు గారిది ఆయన లేకుండా ఉండదు, ఆయన ఉంటాడు అందులో. అందుకని అలా సొంత అన్నదమ్ముల్లాగే పెరిగారు, బావమర్తులు అయినా అన్నదమ్ముల్లాగే పెరిగారు, అన్అఫీషియల్స్ అని. ఒకనొక టైంలో దత్తత తీసుకుందాం అనుకున్నారని కూడా విన్నా. ఓకే. తీసుకుని ఉంటే ఆయన మాకు బాబాయ్ ఉంటాడు, ఇప్పుడు మావయ్యగా ఉన్నాడు కానీ అప్పుడు బాబాయ్ ఉంటాడు, అంతే తేడా. సో ప్రేమ షిఫ్ట్ అవుతుందండి. అంటే పిల్లలు పెద్ద అయిపోయాక ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకో చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఎక్కువ ప్రేమ ఎవరి మీదకి వెళ్తుంది? చిన్న బాబు మీదకి వెళ్ళొద్ది, కామన్ అది. ఆల్మోస్ట్ కొడుకు కిందే అంటున్నాను. సో ఒక విషయానికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ సెకండ్ విషయం, ఇది కూడా కొంచెం సీరియస్ క్వశ్చన్. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఎస్వి రంగారావు గారు ఎన్ని రోజులు తాగకూడదు అనుకుంటే అన్ని రోజులు తాగకుండా ఉండగలరు, బట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే
ఆయనకి పూర్తిగా అది సరిపోయే వరకు ఆపరు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక థాట్ ఏదో ఉందంట ఆయనకి అప్పట్లో. 15 రోజులు అక్కడ ఉండేవారు, 15 రోజులు యాక్టింగ్ చేసేవారు, సెట్లో ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. ఇవన్నీ కాకుండా ఇంకోటి, ఎస్వి రంగా గారు తాగుడికి బాగా అలవాటు పడ్డారని కొంతమంది చెప్తారు. నిజానికి తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి డెలివరీ చేసే సినిమాలు కాదు అవి. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి నటించే నటన కాదు అది. తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తి క్రియేట్ చేసే హిస్టరీ కాదు అది. బట్ ఎందుకు ఆయన మీద ఈ రకమైన పుకార్లు? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని. నేను క్లారిటీ ఇవ్వాలంటే అండి, ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరే చెప్పారు ఆయన చేసిన హిస్టరీ, క్రియేట్ చేసిన హిస్టరీ, యాక్ట్ చేసిన యాక్టింగ్. మనం ఎన్ని తరాలైనా హీఈస్ ది డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. అంతే, కరెక్ట్ వర్డ్, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్. ఎంతమంది స్టార్స్ ఉన్నాయండి, ఈజ్ ఓన్లీ స్టార్. కాబట్టి మీ జనాలు ఇచ్చిన బిరుదులే ఆయన బిరుదులు అనుకున్నాడు. చాలామంది ఇవాళకి అడుగుతారు పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఏది మీరు ఎందుకు ట్రై చేయరని. ఆయన ఉండగానే ఆయన నాకు ప్రజలు ఇచ్చే బిరుదులు, ప్రజలు పిలిచి నాకు మీద చూపించే ప్రేమే నాకు బిరుదులు, వస్తే తీసుకుంటాం కానీ మనం దాని వెంట పడకూడదని. ఇంత క్రియేట్ చేసే మనిషి మీరు బానిస అవుతాడు అనుకుంటారు మందుకి. అదే నా డౌట్. ఏం చేద్దాం, నాకు తెలిసిన వరకు అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత మా ఫాదర్ని చూశాక కూడా ఆ రోజుల్లో లీజర్ టైంకి వేరే పని లేదండి. ఇవాళ మీకు చాలా వచ్చేసినాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. ఆ రోజుల్లో ఏముందండి, ఆల్రెడీ సినిమా ఫ్యామిలీ, సినిమాలు చూడాలి, లేకపోతే అదర్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి. ఆ రోజులో అందరూ కలిసి కూర్చునేవారు, గెట్ టుగెదరు. కూర్చున్నప్పుడు 2 పెగ్గులు వేయడం అది కామన్. అలాగే నేను చూసింది, మా ఫాదర్ని చూసిన వీళ్ళకి ఇదే చెప్తాను, ఒక పని పట్టుకుంటే అది అవగొట్టాలనుకుంటారు. ఇంకా అందులో కూడా అంతే అనుకోవాలి. కానీ చూపి నేమ్లీ ఫ్యాక్ట్ నేను కూడా అది బిలీవ్ చేయట్లేదండి. ఓకే, మేబీ డైలీ తాగేవారేమో. ది ప్రెషర్ ఆఫ్ డెలివరింగ్ సో మెనీ హిట్స్ అండ్ యాక్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్ ఈజ్ ఆల్సో పెద్దదండి. దాంతోపాటు ఆయన ఖాళీగా ఉండేవారు కాదు. ఏమంటే ఈజ్ పెద్ద లైబ్రరీ ఉండేదండి, చదువుతానే ఉండేవారండి. తాగితే ఎవరు ఎలా చదవగలరండి? అంత తాగి ఉంటే ఆయనకి ఒక లైబ్రరీ, ఒక టీమ్ ఆఫ్ డైరెక్షన్, ఒక టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేశారు? తోట ఉండేదండి, తోటకి సండే ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి కూర్చునేవారంట. ఓకే, కుర్చీ వేసుకునేవారు. ఎందుకంటే మేనకోళ్ళు, కూతురు, కొడుకు, సిస్టర్స్, బ్రదర్స్, బామ్మర్లు ఇంతమంది ఉండేవారు. అందులో సండే అవుటింగ్ 15 రోజులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ కుటుంబం ఎవరు చూసుకుంటారు? షూటింగ్లు ఎక్కడ చేస్తారు? ఇంకా మనిషి లేనప్పుడు మనిషి గురించి మాట్లాడే గొప్పలతో పాటు టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ. నిజంగా ఒక మనిషి నేను చూశాను, నేను ఉన్నానంటే నేనేం డిఫెండ్ చేయలేనండి. అలాంటి వాళ్ళు అలాగ నేను వినలేను. నాకే 40 ఏళ్ళు వచ్చింది. సరే ఒక 10 ఏళ్ళు తీసేయండి, 30 ఏళ్ళ నుంచి నేను అన్నయ్యని ఏదో చెప్తారు కొంతమంది, ఇంకా చెప్తారు. సార్ ఆయన అభిమానం అంటే మా ఇంట్లో ఆయన కోసం అని ఏది దాచుకోలేదు. మా ఫ్యామిలీ కూడా, మా నాన్నమ్మ కానీ అభిమానం వచ్చి ఆయన వాడిన కిరీటం నాకు కావాలని ఒక మేకప్ మ్యాన్ అడిగితే తీసి ఇచ్చేసారు ఆ గదా కిరీటం. అదేంటి తర్వాత నా కుటుంబానికి, మా నాన్నమ్మ కూడా నా పిల్లలకి, నా మనవలకి, లేకపోతే అది ఇట్స్ ఐకానిక్ థింగ్ కదా, రేపు పొద్దున మనకి ఇంపార్టెంట్ ఇది కదా అనేది కూడా ఎప్పుడు చూడలే. కమర్షియల్గా కూడా ఎప్పుడు చూడలేవట్లేదు, అసలు ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా మా నాన్నమ్మ కూడా ఇంటికి రావడమే వాళ్ళిష్టం, వెళ్ళడం ఆవిడిష్టం. ఇప్పుడు గయ్యాలి, గిడవలు ఎందుకంటారు? బంధువులు వస్తే రావడం వాళ్ళిష్టం, వెళ్ళేది ఆవిడిష్టం. పంపదు, భోజనం పెడతానే ఉంటుంది, తినండి, ప్రేమ చూపిస్తానే ఉంటుంది. ఇందులో ఈయన ఎందుకు 15 రోజులు మరి తోటలో ఉండాలి? అంతే కదా. ఐఎమ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంతమంది బంధువులు ఉంటారు, ఎప్పుడు ఇంట్లో అభిమానులు ఉంటారు, టీం ఉంటుంది. ఏమంటే తాగుతారండి, వాళ్ళకి తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించండి, లేకపోతే డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారండి. డెడికేషన్ లేని ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు, తాగని ఒక ఆర్టిస్ట్ని చూపించలేరు. రెండోది, ఆ రోజు ఎక్స్పోజర్లో ఆయన ఎప్పుడు తాగి ఉంటాడు. ఏమోండి, ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు అనొచ్చుగా, కాంపిటేటర్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చుగా. హ్యాబిట్ లేదు అని నేను అన్నాను. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారన్నారు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ బర్క్లీ బ్రాండ్ ఆ రోజుల్లో అవును. ఎవరండి బ్రాండ్ అంబాసిడర్? ఫారిన్ బ్రాండ్ అది అప్పుడు బర్క్లీ. దానికి బ్రాండ్ అంబాసిడర్, ఆయన ఫోటో వేసుకున్నాడు, సిగరెట్లు అమ్ముకునేవారు. అలాగే దేరారండి. ఇప్పుడు మీరు చెప్పే హైట్స్లో అప్పుల్లో చైనా ప్రెసిడెంట్ వచ్చి ఎతుక్కుని చెన్నై వెళ్ళి ఇండియా విజిట్లో ఆయన షూటింగ్లో ఉంటే షూటింగ్లోనే కలుస్తారని వెళ్ళి కలిసాడు. సో ఎప్పుడు తాగిసున్నాడు మరి? అప్పుడు అంత పెద్ద మనిషి వచ్చేప్పుడు కూడా తాగిసున్నాడా? చెప్పండి.
ఫస్ట్ ప్రెసిడెంట్లు కలిశారు, అవును. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీకి వెళ్ళి డొనేషన్లు ఇచ్చారు, ఏదో యుద్ధం అంటే అప్పుల్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా మంచి పనులు చేశారు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్న మనిషి తాగుడికి బానిస అని ఎలాగంటారు? మై ఫస్ట్ క్వశ్చన్ టు ది రైటర్స్ అండ్ బ్లాగర్స్. తెలిసి తెలియకుండా నేను మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్లో చదివేదో విన్నా, ఆడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డు మీద ఇక్కడ పడిపోయి, అంత పెద్ద స్టార్ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఎన్ని పేపర్ కట్టింగ్స్ ఉంటాయి, వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఇక్కడ తాగి పడిపోయాడు రోడ్డు మీద పడిపోయారని రాశారా? అని రాసి చెప్తున్నాడు. మీకు చెప్తున్నాను, ఇలాంటి బ్రాడ్కాస్ట్లు, కొన్ని బ్రాడ్కాస్ట్లు టు గెట్ ద టీఆర్పీ రేటింగ్స్ వాళ్ళు అనేస్తున్నారు. అతను వయసు చూస్తే ఇంత, మా గురుగారు చెప్పారు అంటాడు మళ్ళీ క్లారిటీ దానికి. సో దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్. వీడికి తెలీదు, నా గురుగారు చూపించారు ఈ స్థానంలో ఇక్కడే తాగి పడిపోయారు, లేకపోతే ఇక్కడే తాగి ఉంటే మేము తీసుకెళ్ళామని. అంత పెద్ద ఆయన ముందు మైక్ గురించి మైక్ ముందుకు చెప్పేస్తారు. వాళ్ళకి పోయేదే ఉందండి. వర్కౌట్ అయింది అనుకోండి, వీడియోస్కి 100 లైక్లు వస్తాయి. సార్ యాక్చువల్గా ఈ 2 క్వశ్చన్స్ అడగడానికి కారణం కూడా ఇదే సార్. ఇప్పుడు మాలాంటి అభిమానులు ఉన్నాం సార్, అంటే మాలాంటి వాళ్ళు లేకుంటే మా సీనియర్ జర్నలిస్ట్లో మాకందరికీ కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఒక రకమైన భక్తి, అభిమానం, గౌరవం అన్నీ ఉంటాయి. నేను చెప్పేది సిన్సియర్ జర్నలిస్ట్ గురించి. ఈ టీఆర్పీ కోసం వాటి కోసం చిల్లర పనులు చేసే వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మాకు అభిమానం ఉంటుంది, కానీ మేము ఎంత చెప్పినా సరే అది కూడా ఇంకో వీడియో అవ్వద్ది అంతే. అది కూడా వాళ్ళు చేసినట్టే ఇంకో పాజిటివ్ వీడియో అవుద్ది. ఆయన రక్త సంబంధికులు చెప్తే మాత్రమే వీటికి పుల్ స్టాప్ పడుద్ది. అందుకే మిమ్మల్ని నేను ఈ 2 క్వశ్చన్స్. మీరు పుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారండి, నేనైతే అది కూడా అనుకోవట్లే. ఎందుకంటే కొంతమంది వాగుతానే ఉంటారు, మనం ఏం చేయలేం. దట్ నెవర్ ఎండ్స్ అండి. ఇప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి రిలీజ్. ఏమండి, నాకు పరిచయం ఒక మేనేజర్ ఉండేవారండి, మొన్నటి ఆయన చనిపోయారు. ఆయనకి మాకు, నా చిన్నప్పుడు ఆయన నేను మా ఇంట్లో మా మాయిల్ని కలవడానికి వచ్చి చూసేవాడిని. తర్వాత నేను సినిమా చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రొడక్షన్ మేనేజర్ నా సినిమాకి. ఆ క్లోజ్నెస్లో ఆయన ఒక విషయం చెప్పాడు. మార్కస్ బాట్లీని పెద్ద కెమెరామ్యాన్ ఉండేవారు, మాయాబజార్ కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ 7వ అసిస్టెంట్ వీళ్ళ నాన్నగారు. ఎంతమంది? 7వ అసిస్టెంటు, అప్రెంటిస్ వీళ్ళ నాన్నగారు. అక్కడి నుంచి పరిచయాలు. కానీ ఆ తర్వాత ఆయన ప్రయత్నాల్లో చూస్తూ మా ఫ్యామిలీగా పరిచయం అండి. ఆ 7వ అసిస్టెంట్ ఫ్యామిలీ ఏనాడు నమ్మని రూమర్స్ని నేనేం కరెక్ట్ చేస్తానండి. నేను మామూలుగా చెప్తున్నా. చెప్పేవాడికి అంతు లేదు అన్నదానికి కాంక్రీట్గా నేను ప్రతి జర్నలిస్ట్ అనట్లే చేయనండి. చాలామంది చాలా గొప్పగా రాస్తారు, చాలా ఇది రాస్తారు. కొంతమంది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, కోపము, ఎక్కడో చిన్నప్పుడు ఉన్న దాంట్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ మెమరీలో మిగిలిపోయిన దాన్నే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని 100 రకాలు వక్రిచ్చే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. ఐ బిలీవ్ ఇన్ పబ్లిసిటీ అంటానండి జనరల్గా. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ. కానీ ఎప్పుడు బ్యాడ్ పబ్లిసిటీ యూ విల్ గెట్ యువర్ మోర్ వ్యూస్ అండ్ మోర్ హైప్. బట్ అసలు దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్, పాజిటివ్ థింకర్స్ నాలాంటి వాడైతే ఐ లుక్ అట్ ఓన్లీ గుడ్ పబ్లిసిటీ. నేను ఇదే చెప్తాను. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. నేను సొంతంగా సినిమా చేసినప్పుడు నాకుండే ప్రాబ్లమ్స్ నాకుండి ఈ మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రోజు లేవు. నాకు బ్లాగ్ రాస్తే మా ఫ్యామిలీ అంతా ఫీల్ అయ్యి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ప్రొడక్షన్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ, సపోర్ట్ లేక కింద మీద పడుతూ చేశా. చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను. చివరికి టైటిల్ ఇష్యూ వస్తే కూడా నేను మళ్ళీ దాసర్ గారితో ఫోన్ కొట్టించుకుంటే కానీ నాకు టైటిల్ క్లియరెన్స్ ఇవ్వాల. ఇన్ని హార్డ్షిప్ చేస్తూ, ఇన్ని పడుతూ, ఒక రికగ్నిషన్ కోసం మనం ఇన్ని పాటలు పడుతుంటే ఆల్రెడీ ఒక స్టార్ని, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఆ డ్యామేజ్ ఎంతమంది ఎన్ని వాక్కున్నా కాపాడుకునే అభిమానం ఆయన సంపాదించుకున్నాడు. సో ఎంతోమంది హృదయాల్లో ఇష్ట నటుడు, ఇష్టదేమం. వాళ్ళకి తమిళనాడుకి వెళ్ళారనుకో, అంటే నాకు తెలిసిన వరకు అక్కడ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పూజలు చేసినప్పుడు ఈయన ఫోటోకి కూడా పూజ చేస్తారు. సో దట్ ఈస్ ద లెగసీ క్రియేటెడ్ అండ్ హిస్ స్టాండర్డ్స్. కొంతమంది రాసుకుంటారండి వాళ్ళు టీఆర్పీకి వదిలేండి. అలాగే గొప్ప గొప్ప రైటర్స్ రాశారు ఆయన గురించి, చాలా గొప్ప ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడతారండి. మా అసోసియేషన్లో నా మెంబర్షిప్ రిజెక్ట్ అయింది. అది అయిపోయి కూడా 20 years బ్యాక్ అయిపోయిందండి. దేనికి? నా ఫేస్కి ఎక్స్పోజర్ లేదు దాన్ని ఇచ్చిన ఆన్సర్. నేను ఇంకా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశాక ఇస్తారంట. నేను వదిలేసా, ఫైట్ చేయలే. మరి ముందు ఎలా ఇచ్చారు? ఎవరికి?
ఎవరికి ఇప్పుడు 900 మంది ఉన్నారంట. మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నాకు రిటర్న్ లెటర్ ఇచ్చారు, నా డీడీలు కూడా రిటర్న్ ఇచ్చారు. నేను అప్పటికి ఒక సినిమా షూటింగ్ అయిపోయిందని ఒక సినిమా చేస్తాను, 2 ఎవిడెన్స్లు ఇచ్చా. పబ్లిక్కి నేను ఎవరో తెలియదంట. నేను తెలియక్కర్లేదండి, నాకు ఒక బ్రాండ్ అనుకోకుండా దేవుడు ఇచ్చిన వరం ఉంటుంది సార్. ఆయన దృష్టిలో ఆలోచించి పెట్టుకునేనా మెంబర్షిప్. ఆయన ఇంకోటి అడుగుతాను ప్రాక్టికల్గా, వాట్ ఈస్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఏదర్ నువ్వు ఒక సినిమా చేస్తే యువర్ మూవీ ఆర్టిస్ట్, ఫైనల్. రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వలేదా, సరే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్టా కాదా వెరిఫై చేసుకుంటే చాలు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. పబ్లిక్లో రికగ్నిషన్ లేదు. నేను ఇప్పుడు మెంబర్స్ లిస్ట్ తెప్పించుకోండి, ఎంతమంది పబ్లిక్ తెస్తే ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ క్వశ్చన్. మరి నాకే అదైతే నేను లైట్ తీసుకున్నా. అలా అనుకుంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా లైఫ్ మెంబర్, నేను ప్రొడ్యూసర్గా ఒక సినిమా రిలీజ్ చేసా, అన్నీ అయిపోయినాయి. హిట్ ఆఫ్ ల్యాప్ అనవసరం. ప్రొడ్యూసర్గా నేను లైఫ్ మెంబర్నా కదా. అవును, నేను పలానా ఇవాళ నిన్న ఫెడరేషన్ నేను లేను, ఊర్లో లేను, అనుకోకుండా రాలేకపోయాను. అంతకుముందు మూవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్కి వచ్చి ఓటేసాను. ఓకే, కుదిరినప్పుడల్లా ఆ సెగ్మెంట్లో ఏదైనా పని ఉంటే వచ్చి చేసేది. వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ అవ్వాలి. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన సినిమా జైబోలో తెలంగాణ. అవును. తర్వాత మిస్టర్ సెవెన్ నా సొంత సినిమా. తర్వాత బన్నీ అండ్ చెర్రీ కాదు, ఒక సైమల్టేనియస్గానే జరిగింది. బన్నీ అండ్ చెర్రీ ఒకటిను, సింగర్ శ్రీరామ్ ఒక సినిమా చేశాడు, చెప్తాను, ప్రేమ గిమా జాంతా అనే. 4 సినిమాలు రిలీజ్ అయినాయి. వేసవ సెల్లో అనే ఒక సినిమా రిలీజ్ అవ్వాల, స్టార్ట్ ఆగిపోయినాయి 4 సినిమాలు. వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఇంతకన్నా ఇందులో బాధాకరమైన విషయం ఒకటి చెప్తానండి. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాల్లో పనిచేశారు నాతో. ఓకే, అయినా ప్రూఫ్స్ కావాలి. నేను నాగారావు గారు మనోడు అనేది మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ ఆ రోజున, ఆయనకి తెలుసు. ఎందుకంటే అప్పుడే ఒక 2 ఇన్సిడెంట్లు 2 దీంట్లో నేను కలిసాను ఆయన. ఒకటి ఏంటంటే నంది అవార్డ్స్లో తాతయ్య గారి పేరు మీద ఇచ్చేవాళ్ళు, ఆ నాగారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డులో ఒక గోల్డ్ మెడల్ స్పాన్సర్ గుమ్మడి గారు. ఓకే, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఈయన పేరు మీద ఉంటుంది. ఆ అవార్డు గ్రహీతకి గోల్డ్ మెడల్ అయింది. ఓకే, దాన్ని ఏదో మారుస్తాను ఏదో ఆర్టికల్ చదివితే నేను రిప్రజెంటేషన్, నేను మా బ్రదర్ అందరూ వెళ్ళి. సో పరిచయం లేదనడానికి లేదు. సరే నన్ను వదిలేండి, ఆయన కోసమైనా మెంబర్షిప్ కదా, హానరీ మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు, గౌరవార్థంగా కూడా ఇవ్వచ్చు కదా, ఆ ఫ్యామిలీకి కొట్టవచ్చు కదా. డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేశారు, అందరు స్టార్స్ అందరు, కట్అవుట్ మా తాత కట్అవుట్ పెద్దది ఉంటుంది, మాకు ఒక ఇన్విటేషన్ లేదు. చెప్తున్నా, మా అడిగితే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు మీరు నన్ను పట్టుకోలేదా, అంతే కదా. ఏంటి మా తాత దగ్గర విగ్రహం పెట్టాను, నేను వచ్చి అసోసియేషన్లో కార్డులు ఇవ్వలేదా, అంతకుముందు నేను సినిమాలు చేయట్లేదా, కలవలేదు డైరెక్టర్స్ని. దే డి నాట్ ఫైండ్ ఎ వే టు ట్రేస్ ఇట్ అని. అంతే. ఇప్పుడు దానికి మనం సమానం చెప్పలేమండి. ఇప్పుడు తాతయ్య గారి పేరు మీద 100 yearsకి ఒక స్టాంప్ రిలీజ్ అయింది, పోస్టల్ స్టాంప్. అదే ఇయర్లో 2003 అనుకుంటా సావిత్రి గారికి కూడా రిలీజ్ అయింది. ఎదురు బొదురిల్లే, వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళింది, మాకు రాలేదు. మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? మీరు ఫస్ట్లో అనుకున్నారు సార్ బ్రిడ్జ్ మిస్ అవుతుంది. మా ఫాదర్ ఎర్లీగా చనిపోవడం వల్ల పబ్లిక్ ఉండే బ్రిడ్జ్కి మిస్కనెక్ట్ అయింది, ఇండస్ట్రీతో ఉండే బ్రిడ్జ్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంత డిస్కనెక్ట్ అయినా సరే మీరు అన్నట్టు కొన్ని ఈవెంట్స్కి అయితే ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కుటుంబీకుల ప్రజెన్స్ కానీ ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన వజ్రోత్సవం తెలుగు సినిమా వజ్రోత్సవంలో ఎస్వి రంగారావు గారి బ్లడ్ రిప్రజెంట్ లేకపోతే అది ఏం వజ్రోత్సవం? అది వాళ్ళకి తెలియాలండి. వాళ్ళు పేరు చేసుకుని కొట్టుకున్నారు తప్ప ఏమైంది, కాంట్రవర్షియల్ అవ్వడం తప్ప ఏమైందండి అది. సో నేను మామూలుగా చెప్తున్నా, సరే ఇప్పుడు చాలామంది ఆర్టిస్ట్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎందుకున్నాయి, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్స్లో ఈవెంట్ జరిగేటప్పుడు ఒకప్పుడు సరే చిన్న ఆర్టిస్ట్ని మర్చిపోయారు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని గుర్తుపెట్టాలి. ఇప్పుడు తాతగారు కాంతారావు గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, రాజనాల్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నారు, లేకపోతే మీరు ఏం గుర్తిస్తున్నారు అనేది మనం క్వశ్చన్ చేసామనుకోండి, వీడికి ఏం తెలిసిలే, వీడు వచ్చి వాళ్ళు అంటాడు. ఏ ఫంక్షన్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఇన్విటేషన్ వచ్చిన ఫంక్షన్ మొన్న బాలకృష్ణ గారు వాళ్ళ ఫాదర్ గారికి ఎన్టీ రామారావు గారికి 100 years ఫంక్షన్. దానికి నేను ఆయన పర్సనల్గా ఇన్విటేషన్ అయి పంపించారు, పిలిపించారు. అనుకోకుండా అటెండ్ అవ్వలేకపోయాను అనుకోండి. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ నుంచి నాకు డైరెక్ట్గా వచ్చిన పిలుపు అది ఒకటే.
ఇంకో స్టార్ కానీ, ఇంకో మేకర్ కానీ, ఇంకో ప్రొడ్యూసర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. ఏ ఫంక్షన్కి పిలవలేదు అనుకోండి, వదిలేండి. దాని గురించి పెద్ద టాపిక్ కాదు నాకు. నేను దాన్ని పెద్ద పట్టించుకోనండి. ఇప్పుడు అది ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ ఈస్ దేర్, వాళ్ళకు ఉండాలి. మనం చేసేది ఉంటుందండి. ఇప్పుడు రామానాయుడు గారు ఉండేవారు, నేను సినిమా తీసాను. సురేష్ బాబు గారు సినిమా చూసుకున్నారు, సినిమా రిలీజ్ చేశారు. దే సపోర్ట్ దేర్. వాళ్ళ స్టూడియోస్ వాడాము, అన్నపూర్ణ వాడాము. సో నేను తెలీదు అన్నదానికి నేను ఆల్రెడీ ఎన్ని స్టూడియోస్ తిరిగి ఆర్టిస్ట్గాను ట్రయల్ చేశాను, సినిమాలు చేశాను, సినిమాలు ఓపెనింగ్లు అయినాయి, పేపర్ యాడ్లు ఉన్నాయి. ఇంకా నేను ఎక్కడ ఉన్నానో తెలియదంటే నా లార్జ్ ఫ్యామిలీ ఎక్కడుందో తెలియపోవచ్చండి. న్యూక్లియస్ ఆఫ్ ద ఫ్యామిలీ, 1 రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఫ్యామిలీ నేను ఉన్నాను కదా. ఖచ్చితంగా పట్టుకోవచ్చు. మాకు దొరికారు, ఉంటే మాకు దొరికారుగా. ప్లస్ ఇప్పుడు చాలా పెద్దది అయిపోయిందండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. అలాగే ఇప్పుడు ఒక బుక్ రైటర్, జర్నలిస్ట్ ఉన్నారు సంజయ్ కిషోర్ గారు అని. ఆయన మరి తాతయ్య గారి గురించి రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటాడు. గ్రాండ్గానే చేస్తాడు. మేము 2018లో ఏలూరు ఎంట్రన్స్లో స్టాచ్యూ చేసి అక్కడ ఫంక్షన్, అదే రోజు ఆయన ఆ 18th రోజు చేయాలని ఆయన ఇక్కడ వెంకయ్య నాయుడుతో చేయించారు. ఆయన ఒక బుక్ రిలీజ్ చేశాడు. సో మరి అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా. అదే మనిషి ఎన్టీ రామారావు గారికి బుక్ రాశారు, ఏఎన్ఆర్కి బుక్ రాశాడు, కనుక్కుంటే అన్నీ వస్తాయి. సావిత్రి గారికి బుక్ రాశాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్, మనసులో ఉండాలి అది. అండ్ ఇలాంటి ఓ ఇండస్ట్రీలో మీరు మీ తాతగారి లెగసీని కాపాడడానికి ఎలాంటి కష్టాలు పడాల్సి వచ్చింది, ఎందుకు ఆపేశారు? నేను ఆపేసేది అనేది పాయింట్ లేదు. బ్రేక్ తీసుకున్నాను అనుకోండి, లేకపోతే ఇంకో కారణం అనుకోండి, అది బ్లడ్లో ఉందండి. సినిమా అంటే మీరు రేపొద్దున మీరు ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా 2 డైరెక్టర్లు పిలిచి ఛాన్స్ ఇచ్చారు, మిగతా పని ఎంత మానేసి ఆ పని ముందు చేస్తా. అది బ్లడ్లో ఉంది. అదొక పిచ్ అనుకోండి. ఆపేదానికి 1,00,000 కారణాలు ఉన్నాయండి. ఫ్యామిలీ ఇష్యూస్, ఇంట్లో జరిగే ఫ్యామిలీ ఇష్యూస్ ఓకే. నాకు యాక్చువల్గా ఏ మనిషికి రాకున్నన్ని ఇబ్బందులు గ్యాప్ వస్తూ మీకు వచ్చినాయి. సో నాకు తెలుసు, ఎందుకంటే పెంచిన నానమ్మ కానీ, లేకుంటే అమ్మగారు కానీ, నాన్నగారు కానీ అందరూ చాలా తక్కువ గ్యాప్లోనే అందరూ చనిపోయారు. చాలా చిన్న వయసులోనే అంత పెద్ద లెగసీ వచ్చి పైన పడిపోయింది. మీ మెచ్యూరిటీకి మించి హ్యాండిల్ చేయాల్సిన ఇష్యూలు వచ్చినాయి. సో నాకు అదంతా తెలుసు. నాకు కావాల్సింది ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి. ఇండస్ట్రీలు అంటే చెప్తే అండి, అదే చెప్తున్నాం కదా ఇందాక నుంచి, కొంతమంది అసలు వాళ్ళ మనవడు అంటే నమ్మదానికి లేదు. నేను చెప్తే మీకు తెలియదు. నేను హైదరాబాద్ ఫస్ట్ ఛాన్స్కి వచ్చినప్పుడు ఎలా తిరగాలో తెలిసేది కాదు. బైక్ వేసుకుని వచ్చాను, బైక్లో వెళ్ళకూడదని ఎవరు, ఆటోలో వెళ్ళేవాడిని, ఎవరినో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళాలంటారు. ఏంటంటే అర్థం కాదు. నేను తిరిగాను, చాలామంది పెద్ద పెద్ద కలిసాను. ఒకళ్ళు అంటారు గెటప్ వేసి చూద్దాం అంటారు, పిలుస్తామంటారు. ఇంకెందుకంటే మాకే బంధువులు ఉన్నారు, డైరెక్టర్లు 4-5 ఉన్నారు. ఎప్పటికీ ఎవరికి నేను ఆ యాంగిల్లో కనబడలేదేమో, లేకపోతే వాళ్ళు రిస్క్ తీసుకోలేదు అనుకున్నారు. మరి మనకి అది తెలియదు. నేనైతే ఆల్మోస్ట్ చాలా మందిని కలవడం ఇది. మీరు ఛాన్సులు హీరోగానే అడిగారా, లేకుంటే? నాకు అసలు ఎప్పుడు అది ఏం లేదు. నేను అలా అనుకుంటే జైబోలో తెలంగాణలో హీరోయిన్ బ్రదర్ కరెక్ట్. అవును. అది తర్వాత సినిమాలో ఆ క్యారెక్టర్ మారిపోయింది కానివ్వండి, ఆ ఎండింగ్ సీక్వెన్స్ మొత్తం ఒక పక్క తెలంగాణ వచ్చింది అనేది, రెండో పక్క ఆంధ్ర సపోర్ట్ చేస్తుందనే ఒక వర్షన్ రాశారు. నాకు చెప్పినప్పుడు అదే వర్షన్. ఇద్దరు ప్రేమించారు కానీ ప్రాంతాల వల్ల విడిపోకూడదు, ప్రేమ కలవాలి, అలాగే ప్రాంతం కోసం సీరియస్గా అదే ఫైట్ చేసే అది కూడా గెలవాలి, 2 గెలవాలని క్లైమాక్స్ నా మీద రాసాక ఆ క్లైమాక్సే మారిపోయింది రకరకాలు. అంటే నాకు చెప్పినప్పుడు ఆ వర్షన్. సో క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అవునండి. తర్వాత నేను ఇప్పుడు అలా అనుకుంటే మీకు వేసవి సెల్లో నాకు సినిమా చెప్పాను, అదే రిలీజ్ అవ్వాలి. 10th క్లాస్ నోట్బుక్ డైరెక్టర్ చందుది, అందులో విలన్ చేశా. తర్వాత సొంతంగా హీరోగా సినిమా చేశా. తర్వాత బనియన్ జెరీలో అది ఒక కామికల్ రోల్, కామెడీ సైడ్ కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత మళ్ళీ ప్రేమ గిమ్మజాంతనే నెగిటివ్ షేడ్. ఐఎమ్ ఓపెన్ టు ఆల్ అండి. అది మీరు చాలా ఇంటర్వ్యూలో పేర్లు చెప్పలేదు, చాలా సంవత్సరాలుగా పేర్లు దాస్తూ వస్తున్నారు. ఎస్వి రంగారావు గారి మనవడు ఎస్వి రంగారావుని అవమానించిన వాళ్ళందరూ కూడా పెద్ద డైరెక్టర్సే కదా. అవును. ఇవాళ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఎందుకు మీరు పేర్లు అయితే కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకండి ఏమంటే ఇప్పుడు దేర్ ఒపీనియన్ ఇస్ దట్. నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, అసలు నన్ను ఎప్పుడు గెలిచారా? ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తూ పోవాలంటే లైఫ్ అంతా ప్రూవ్ చేస్తూ పోవాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళు గుర్తొస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అక్కడ. నేను పేరు చెప్పి లేకపోతే కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఇంకో టీఆర్పీ రేటింగ్ కావాల్సిన ఒక జర్నలిస్ట్కి ఒక ఇష్యూ తప్ప ప్రూవ్ చేయడానికి పాయింట్ లేదు. అందులో ఒక డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఏమో ఈ సినిమా తీస్తాడో లేదో తెలియదు. ఇలాగ ఇట్ ఈస్ వేరియస్ పాయింట్స్ ఉన్నాయండి. మెచ్యూర్డ్గా నేను ఇప్పుడు చెప్పింది సరే, ఇంతకుముందు ఇంపల్సివ్ చిన్న అయితే చెప్పేవాడు,
అయితే ఇంపల్సివ్ ఎస్వి రంగారావు అయితే చెప్పేవాడు. ఇప్పుడు ఐ వాంట్ బి మోర్ మెచ్యూర్డ్ అండ్ మోర్ నో. ఇప్పుడు ఆ రోజుల్లో కనబడలేదేమో. ఓకే, నేను ఇప్పుడు అలాగే ఒక దట్ ఫిల్మ్ ఆల్సో డి నాట్ మెటీరియలైజ్ అండి. పెద్ద బ్యానర్ ఇవాళకి, పెద్ద బ్యానరు, వాళ్ళ అబ్బాయి హీరో, వాళ్ళ అబ్బాయి డైరెక్టరు. పేర్లు నేను అది ఇక్కడ చెప్పను, అంటే నాకు పాజిటివ్గా జరిగింది ఒకటి నేను చెప్పట్లే. పిలిచారు, ఒక మేనేజర్ ద్వారా వెళ్ళాం కలిసి. ఆయన చూసి చాలా లేతగా ఉన్నావు అమ్మా, నేను ఎలా నెగిటివ్ క్యారెక్టర్ పెట్టుకోవాలి అన్నాడు. అతనే హీరో, అతనే డైరెక్టర్, అతనే ప్రొడ్యూసరు. అలా కాదండి, మీరు నన్ను రెగ్యులర్గా చూశారు, మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి, రేపు ఒక ఫోటోషూట్ పెట్టుకుందాం, నేను కూడా నేను ప్రిపేర్ అవుతా. మీ క్యారెక్టర్లో నన్ను మీరు చూడాలంటే మీరు నాకు క్యారెక్టర్ చెప్పండి, ఇన్పుట్స్ ఇవ్వండి, మీరు కూడా మీకు ఎలా కావాలనుకున్నది మీరు ఒక మేకప్ టెస్ట్ రెడీ చేసుకోండి, నేను కూడా దానికి ఏమేమి చేసుకోవాలో నేను ప్రిపేర్ చేస్తాను. 1 day టైం అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాళ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అని ఆయన కొన్ని వాళ్ళ మేకప్ మ్యాన్ వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసుకున్నారు. నా ఇన్పుట్స్ నాకున్న నాలెడ్జ్తో నేను ఆ క్యారెక్టర్కి సంబంధించి కొన్ని నేను వెళ్ళడం, షాప్ చేయడం పెట్టుకున్నాను. వాళ్ళు ఒక టెస్ట్ అనుకున్నారు. ఆ టెస్ట్లో వాళ్ళది నాది కలిపి ఒక గెటప్ సెట్ చేసుకున్నాం. 5 ఫోటోగ్రాఫ్ రాగానే సూపర్రామ్ బాబు నాకు ఇదే కావాలి, డైరెక్ట్ నువ్వు అలాగే ఉన్నావు అన్నాడు. నిన్నేమన్నారు? లుక్ మరీ లేతగా ఉన్నావు అన్నారు. నెక్స్ట్ డే ఏమన్నారు? సెట్ అయ్యన్నారు. అలాగా పీపుల్ హ్యాస్ టు సీ మీ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ థింగ్. ప్లస్ నేను ఒకేలాగా ఉన్నాను, నేను కూడా మారుతూనే ఉంటాను గెటప్లు. అది రావాలండి, ఆ రోజు వస్తుందండి. ఆ రోజు వచ్చిన రోజున మన టైం అనుకుంది. సరే, ఒకటి చెప్పండి, ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు? మేము వెల్ సెటిల్. మా తాతగారు ఇచ్చింది ఉంది, కింద మీద పడుతున్నాము ప్రస్తుతానికి. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండి. కొన్ని ప్రయత్నాలు చేసాం, విఫలం చెందాం, అక్కడితో ఆగిపోకూడదండి జీవితం. నా దృష్టిలో వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. ఫైనాన్షియల్ అంటే వెన్ యు ఆర్ హ్యాపీ అండ్ హెల్తీ, దట్స్ యువర్ ఫస్ట్ ఫైనాన్షియల్ థింగ్. మనీ ఈజ్ నెవర్ ది సెకండ్ థింగ్. సంపాదిస్తారు, పోగొడతాం. తాతలు ఇచ్చిన ఆస్తి ఉంది, నేను సంపాదించింది ఉంది, అది పోయింది, ఇది పోయింది, మళ్ళీ సంపాదిస్తా, మళ్ళీ కష్టపడతా, అది మళ్ళీ ఇంటికి వస్తుంది. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారమైన నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి చూస్తే, ఆ రోజున ఎస్వి రంగారావు గారు సంపాదించిన ఆస్తి ఈ రోజుకి లెక్కేస్తే 2500 కోట్లు ఖచ్చితంగా ఉంది. మీరు చెప్పిన ఒక్క చెన్నై అక్కడే 1000 కోట్లు ఉంది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సరే, 2000 కోట్లు ఈజీగా ఉంది. ప్రైమ్ ప్రాపర్టీస్ కొన్నారు. సో ఈరోజు ఆ కుటుంబం దగ్గర ఈ ఆస్తులు ఎంత నిలబడ్డాయి? దానికి ఆన్సర్ ఉండదండి, ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళినాయి కదా. సో దానికి నేను చెప్పలేం, ఎందుకంటే ఎవరి ఆస్తి ఎలా మల్టిప్లై అయింది, అదే ఆస్తి ఉంచుకున్నారా, అమ్మేసి వేరే కొనుక్కున్నారా. నాది నాకుంది, మా అన్నకి అనేది, మా సిస్టర్కి, అలా మా మేనత్తలకు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఆస్తి ప్రాబ్లంలో ఒక ఆస్తి ఉంది. అలాగా ఎవరు అందరూ ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్ అండి. నో ప్రాబ్లం. నా ప్రాబ్లం అయితే ఎవరికి లేదండి. మీరు మాత్రం ప్రాబ్లంలో ఉన్నారు. నేను ప్రాబ్లం అని చెప్పను. నేనేం చెప్పానని, ఏమని డబ్బు ఉంది కదా ఇంట్లో కూర్చుంటే పని అవుతుందండి. ఏదో ప్రయత్నిస్తూ ఉంటాం, పోతాయి వస్తాయి. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. నేను ప్రాబ్లం ఏం లేదు. ఐఎమ్ ఆల్సో వెల్ ఆఫ్. నాకు కంఫర్టబుల్ ఒక ఇల్లు ఉంది, ఐ హ్యావ్ మై కార్స్, బైక్స్, నేను కొన్న ఒక తోట ఉంది. ది సర్కిల్ ఆఫ్ లైఫ్లో ఆస్తి ఉంటుంది, పోతుంది, వస్తుంది, ఉంటుంది, పోతుంది, కొంటాం అమ్ముతాం, సంపాదిస్తాం, పోతుంది. దిస్ ఆల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ అండి. ఓకే. సో ఆ సర్కిల్లో నేను హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెల్ సెటిల్డ్. నాకు ఉండాల్సినవి ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ ఆన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా మెచ్యూర్గా ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఇట్ ఆల్ కమ్స్ ఇన్ దెబ్బలు తగిలి నేర్చుకుంటారంటారు. అలాగా నా లైఫ్ గ్రాఫ్ పైకి కిందకి ఉంది. నా లైఫ్లో అలాగా పైకి వెళ్ళిపోయాక మనకన్నా తోపు లేడరా అన్నట్టు ఉంటాను. నేను కూడా ఉండేవాడిని ఒకప్పుడు. మీరు అన్నట్టు చూస్తారా, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారేమో, మీ కమెంట్స్ అలాగ ఉన్నాయేమో అని ఒకప్పుడు మీరు అన్నారు. నాకు తెలిసి ఆ స్టేజ్లో నేను అలాగే ఉన్నట్టున్నాను. సో అంటే అలా పడిపోగానే డల్ అయిపోయేవాడిని. కొన్నాళ్ళు ఐ వుడ్ నాట్ రికవర్. ఇప్పుడు మ్యాక్సిమం 1-2 days అని ఏదైనా ఒక మన రాళ్ళు ఇసిరేప్పుడు మనకు మీద కూడా రాళ్ళు వస్తాయి కదండి. అలా 1-2 వచ్చినా ఇట్ విల్ టేక్ అ కపుల్ ఆఫ్ డేస్ అని. ఇంతకుముందు ఇట్ విల్ టేక్ మంత్స్, ఇయర్ అని అలా కొంచెం సప్రెస్డ్గా డల్గా ఉండేవాడిని. ఇప్పుడు అదేం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. పైన తాతగారు, మా నాన్నమ్మ, తాతయ్య,
మా ఫాదర్ మదర్ పైనుంచి దీవిస్తూ ఉంటారు. ఐఎమ్ వెల్ హ్యాపీ. ఇంట్లో శుభ్రంగా మంచి పిల్లము, 3 పిల్లలు, 3 ఆడపిల్లలు. ఇప్పుడు నేను కంపేర్ చేయట్లేదు, అంత ధైర్యం కూడా నేను చేయను. ఎస్వి రంగారావు గారితో కంపేర్ చేసే యాక్టరు నెక్స్ట్ పుట్టడు, పుట్టబోడు, ఉండబోడు. బట్ ఇప్పుడున్న మన స్టార్ హీరోల్లో కానీ యాక్టర్స్లో కానీ ఎస్వి రంగారావు గారి తరువాత అంత ఇంపాక్ట్ ఇవ్వగలరు, లేదా అంతకన్నా కొంచెం తక్కువైనా సరే ఆయన దరిదాపులకు వెళ్ళగలరు అంటే మీరు ఏ హీరో గురించి చెప్తారు? ఎవరు లేరు. చెప్పనండి, హిస్ లీగ్ ఇస్ డిఫరెంట్ అండి. ఆయన లీగ్లో ఎన్టీ రామారావు గారే లేరు కదా. అంతే ఏం చెప్పలేదు, అది జగమైన సత్యం. ఆయన లీగ్లో కో ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆయన సెపరేట్ స్కూల్, అసలు సెపరేట్ స్కూలు. మరి యాక్టింగ్లో కంపేర్ చేసేదానికి ఎవరు లేరు కదండి. కొంతమంది చెప్పుకున్నారు ఆయన నన్నే తర్వాత ప్రాక్టీస్ చేశారు. వీ హ్యాడ్ సమ్ క్యారెక్టర్స్లో చేసేదాన్ని వీ హ్యాడ్ సమ్ బ్రిలియంట్ యాక్టర్స్. తాతయ్య గారు చనిపోయాక కైకల్ సత్యనారాయణ గారు చేశారు, కోట శ్రీనివాసరావు గారు ఉండేవారు, తర్వాత ప్రకాష్ రాజ్ వచ్చారు, శ్రీహరి గారు ఉండేవారు, చాలామంది ఉన్నారు. తాతయ్య గారి స్కేల్లో కొంత రినౌండ్, కొంచెం ఓవరాల్ ఆస్పెక్ట్స్ అన్ని రకాలు చేసిన యాక్టర్స్లో అలా అంటే కమల్ హాసన్ ఉన్నారు. టిల్ట్ అయితే అటు టిల్ట్ అవుతాను నేను. ఓకే, అంటే ది స్కేల్ ఆఫ్ మనకి విశ్వనాట్య చక్రవర్తి ఎస్వి రంగారావు గారు, తమిళ ఇండస్ట్రీకి ఉలగ నాయకన్ అంటే వరల్డ్ లీడర్ ఆఫ్ యాక్టింగ్. సో అలా టిల్ట్ అయితే ఈ జనరేషన్ నేను అటు వెళ్తాను. కమల్ హాసన్ ఇప్పుడు మన దగ్గరకు ఉంటే వీ హ్యావ్ 4 ఈ జనరేషన్ కాబట్టి, పాత జనరేషన్ వీ హ్యాడ్ 4 టాప్ హీరోస్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకట. దే ఆల్ హ్యాడ్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దేర్ ఆల్ డిఫరెంట్ స్కూల్ అండ్ డిఫరెంట్ లీగ్ అని. తాతయ్య గారితో వాళ్ళు మనం ఎవరిని కంపేర్ చేయాలి. ఆయన తర్వాత కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ యాక్టర్స్, ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు నేను చెప్పిన లిస్ట్లో చాలామంది ఉన్నారు. కానీ ఆ లీగ్లో కంపేర్ చేస్తే ఈ జనరేషన్కి ఒక మేబీ కమల్ హాసన్ గారు యూ విల్ టేక్ హిమ్ యాజ్ వన్. కానీ దాటి అంటే అంత ఎక్స్ప్లోర్ చేసి నంబర్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు మరి ఆయన ఒకడే ఉన్నాడు. కరెక్ట్. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 43. ఈ ఏజ్లో ఇప్పటి వరకు మీరు యాజ్ ఎ హ్యూమన్గా అంటే రిలేషన్స్ని బిల్డ్ చేసుకో ఉండొచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకో ఉండొచ్చు, ఇది ఓకే. కానీ ఒక లెగసీ విషయంలో మాత్రం ఆ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయారు కెరీర్ పరంగా. మీరు మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సింటే, బట్ మీకుండే సక్సెస్ మీకు పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు. మాకు యాజ్ ఏ సినిమా ఆడియన్స్గా మాకు ఆ లెగసీ అయితే మీ దగ్గర నుంచి పూర్తిగా రాలేదు. ఈ మొత్తం ప్రయాణంలో నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు అని చెప్పి మిమ్మల్ని బలంగా నమ్మిన వ్యక్తులు ఎవరు, ఇప్పటికీ నమ్ముతున్న వ్యక్తులు ఎవరు? అండ్ నేను సక్సెస్ ఫెయిలియర్స్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ అండి నేను అనుకునేది. నేను వన్స్ ఐ డిసైడెడ్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ అని సినిమాలో చేద్దామని ఫిక్స్ అయ్యాక, మై ఫస్ట్ టార్గెట్ వాజ్ టు అచీవ్ ఓన్లీ 5% ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ థింగ్ అని. తాతగారు జీవితంలో ఆయన నటనలో ఆయన సంపాదించిన పేరు పెట్టారు. నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్న టార్గెట్ అట్లీస్ట్ ఆయన చేసిన దాంట్లో ఒక 5% టార్గెట్ రీచ్ అవ్వగలిగితే నేను ఒక లెవెల్కి అనుకున్నాను. కానీ ఐ విల్ నాట్ రీచ్ ఇట్ అండి. ఇవాళకి నమ్మకం అంటే మా మాయిలు, మా అత్తయ్యలు, మా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఓకే చాయిసెస్ ఎప్పుడు మళ్ళీ సినిమా చేస్తానంటే. నాకు డైలీ ప్రెషర్ పెట్టేవాళ్ళు 3 కూతుర్లు, మా ఆవిడ, మా చెల్లి. ఈ 5 మాత్రం డైలీ ప్రెషర్ అండి, అడుగుతుంటారు ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తావు, ఇక్కడ నువ్వు ఈ ఎన్ని వ్యాపారాలు చేసినా మాకు వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి సినిమా ట్రై చేస్తావంటే నేను డిస్టర్బ్ చేయవు, ఓకే నువ్వు వ్యాపారాలు చేస్తాను అటు ఇటు వెళ్తాను కుదరదు. సో నాకు మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ అండి, ఫుల్ సపోర్ట్ అండి. ఏ రోజుకైనా మళ్ళీ సినిమాలు చేయాలి, అది ఏ కాన్సెప్ట్లో చేస్తాను, ఎలా చేస్తాను. నేను ఒక 2-3 స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను. అంటే అది రాసేటప్పుడు కూడా ఈ బ్రేక్ని పాజిటివ్గా మనం వాడుకోవాలి. నాకున్న పర్సనల్ ఇష్యూస్ కోసం నేను బ్రేక్ తీసుకున్నాను. సో ఒకవేళ నేను సినిమా చేస్తే నేనే ఒక డైరెక్ట్గా ఆలోచించుకుంటే ఏ విధంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్వేస్ దెర్ విల్ బి ఎ సెకండ్ కమింగ్. ఆ సెకండ్ కమింగ్కి బయట నుంచి వచ్చేదాంతో పాటు ఐ వాంట్ టు బీ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. నాకు నేనే ప్రిపేర్ అవుతూ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా 1-2 స్క్రిప్ట్లు రాసుకుంటూ అలా ఒక స్క్రిప్ట్ రాయడం అయిపోయింది, రిజిస్టర్ చేసి పెట్టుకోవడం అయిపోయింది. అలాగే ఐఎమ్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ జానర్స్ అండి. మేబీ యాక్టర్గా సక్సెస్ అవుతానో లేకపోతే అదర్ ఫీల్డ్స్ అవుతానో. నాకు సినిమా అంటే పిచ్చండి. సినిమాతో అయితే ఆ జర్నీ ఉంటుంది, నాకు ఉంటుందండి. ఫ్యూచర్లో కంపల్సరీ ఐ విల్ బీ కమింగ్ బ్యాక్. ఆన్ వాట్ స్కేల్ అండ్ వాట్ స్టైల్ అనేది తెలియదని నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. సినిమా చాలా మారిపోయింది. మీట్స్ అండ్ బౌన్స్ సినిమా అని కాదు, ఫిల్మ్ మేకింగ్ థింగ్స్ అన్నీ మారిపోయినాయి.
ఈ పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, పర్సనల్ ఈ ఇష్యూస్, ఈ ఇలాంటివి ఉన్నప్పుడు వీల్ గెట్ డిస్ట్రాక్టెడ్ అని ఇప్పుడే ఉందండి. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై బిజినెసెస్. కొంత లాస్లో నడుస్తున్నాయి, బట్ మెల్లగా దాన్ని సెట్ చేసుకుంటూ కొంతమందిని మా ఫ్యామిలీలో కొంతమందికి అన్నీ అప్పచెప్పి నేను వచ్చి ఈ కేసు మీద తిరుగుతున్నా. ఓకే. సో ఈ జర్నీలో ఎప్పటి నుంచి ఐ విల్ బీ ఫుల్ ఫ్లెజ్డ్ బ్యాక్ అనేది తెలియదండి. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ అనుకోండి. ఖచ్చితంగా మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ లెగసీ ఖచ్చితంగా మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావాలి. ఆ రోజు త్వరగా రావాలనుకుంటున్నాము. అంటే మీరు చెప్పారు ఏ రూపంలోనే అయి ఉండొచ్చు అని చెప్పేసి, హీరోగా లేకుంటే యాక్టర్గా, డైరెక్టర్గా, సో ఏదో ఒకటి ఎస్వి రంగారావు గారి వారసులు ఇండస్ట్రీలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాము. మీరు మళ్ళీ యాక్టివ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నైస్ టాకింగ్ టు యూ.